ఈరోజు లైఫ్ క్లాస్ ఏంటంటే ఎవరైనా ఆర్థికంగా కష్టపడుతుంటే, అప్పుల్లో ఉన్నా, లేకపోతే దేనిలో నీడున్నా, ఉద్యోగం, వ్యాపారం, వీటి మస్ట్ వినాల్సిన వాక్యం. ఓకే, సో మన ఫోకస్ అంతా డబ్బు మీద, మన ఫోకస్ అంతా కష్టం మీద. కానీ నేను ఇక్కడ అసలు దేవుడు ఏం చేస్తాడో చూపిస్తాను. ఓకే, ఒక సులువైన దాన్ని మనం ఎంత కాంప్లికేట్ చేస్తున్నామో అర్థమవుతుంది. నిర్గమకాండము 16 అధ్యాయం 16:4. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించెదను. ఏం చేస్తానన్నాడు? నేను మీ కొరకు ఆకాశము నుండి ఆహారము, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెమో ఆనాడే కూర్చుకొనవలెను. చాలు, ఆ ఒక్క వర్సే ఈరోజు. రైట్. సో ఇజ్రాయేలీలకి ఏమైంది? వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో కింద వాళ్ళు పని చేసేవాళ్ళు అనమాట. ఓకే, సో మీరు నేను చెప్పేది అర్థం చేసుకోవాలంటే ఒక్క ముక్కలో చెప్తాను. హెడ్డింగ్: దేవుడి సిస్టమ్ ఎలా ఉంటుంది, మనిషి సిస్టమ్ ఎట్టుంటుందో చూడండి. ఓకే, యు సీ ద డిఫరెన్స్. ఐగుప్తు రాజు కింద అందరూ దాసులుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 400 ఏళ్ళు, 400 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. సో ఈ 430 years ఏం జరిగిందంటే, వాళ్ళు వీళ్ళని కఠినంగా బానిసత్వం చేశారు. వీళ్ళు వాళ్ళ దగ్గర బానిసత్వం అంటే ఈరోజు ఏం చేయాలి? రే నువ్వురా, మీరు మొత్తం పోయి అదిగోండి మట్టి ఎత్తండి, నువ్వు పోయి గుణపం అవి తీసుకొని కాలువ దవ్వు, నువ్వు ఆ రాళ్ళు మొయ్యి. ఓకే, నువ్వు మట్టి ఎత్తుగా పోయి అది నువ్వు ఎడ్లను లాక్కరా, పైకి రాయి పెట్టాలి, ఒకడు గొలవాలి. సో వాళ్ళతోటి ఏం చేయించాడంటే ఐగుప్తు రాజు 2 పట్టణాలను కట్టించాడు, పితోమ్, రామ్సేస్ అనేది. ఓకే, సో వాళ్ళు పట్టణాలు కట్టించాడు. అసలు మీకు అర్థమవుతుందా ఏంటి? యేసుక్రీస్తు రాకముందు 2000 సంవత్సరాల క్రితం పట్టణం కట్టేయటం అంటే అసలు అది ఊహకందని విషయం. అంటే ఎంత మహారాజు అయితేనో చేస్తాడు ఆ పని. అంటే వాళ్ళ దగ్గర ఎంతో స్తోమత ఉంటే చేయగలం. దావీదు రాజు అయ్యాడు, ఇల్లు కట్టుకోలేకపోయాడు, చాలా దూరం వెళ్ళాక కట్టుకున్నాడు. ఓకే, సో కానీ ఏమీ లేనప్పుడు ఐగుప్తు రాజు ఒక పట్టణం కట్టాలనేది అది నిజంగా మెగా స్ట్రక్చర్, హ్యూజ్ అంబిషియస్ ప్రాజెక్ట్ అన్నమాట, దారుణం. సో ఇదివరకు రాజులు అట్లాంటి అంబిషియస్ ప్రాజెక్ట్స్ తీసుకునేవాళ్ళు. ఓకే, పెద్ద పెద్ద ప్రాజెక్టులు. హలో, ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నాడు అనుకుందాం, ఆయన ఎక్కడి నుంచి పరిపాలించాడు ఏమో మొత్తానికి నాకైతే తెలియదు, కానీ అక్కడెక్కడో కానీ రాయలసీమ కదా అనేది. సో రాయలసీమలో పరిపాలించేటప్పుడు మెడ్రాస్ దాకా ఆంధ్రానే, ఎక్కడ శ్రీకాకుళం నుండి విజయనగరం, సో అండ్ ఇక్కడ వరకు. తర్వాత ఆ రాజుని అడిగారు అనమాట, అనగానే సరిపోండి నేను మెడ్రాస్ని ముక్క చేసి ఇచ్చాడు. ఓకే, సో అట్ట తమిళనాడు ఏర్పడింది. సో ఆ రాజు ఇప్పుడు అంబిషియస్గా అది కట్టాలి అని అనుకున్నాడు అనుకుందాం, ఎంత పెద్దది కడతాడు? ఓకే, తమిళనాడు వెళ్తే రాజరాజ చోళన్ ఉన్నాడు కదా. సో టాంజూరులో ఆ తంజావూరు టెంపుల్ ఉంటుంది కదా, కంచిలోకి వెళ్తే 1000 గుళ్ళు తెలుసా, 1000 గుళ్ళు. ఓ మై గాడ్. నేను మదురైలో వెళ్తే ఏందిరా నడిచే కొద్దీ వస్తుంది ఆలయం, ఎంతుందో తెలుసా? మధుర మీనాక్షి టెంపుల్. ఇవన్నీ ఊరక దానాలు ఇచ్చి రాజులు కట్టించారు. ఇక రాజకోట్లు, ఓ మై గాడ్, ఎంత పెద్ద ప్రాజెక్ట్స్. రైట్. అయితే ఇప్పుడు
వాళ్ళు అంతంత పెద్ద ఎలా కట్టగలిగారంటే ఈ రోజుల్లో అయితే అసలు ఎవడేం చేయలేడు. నో బడీ క్యాన్. కానీ అప్పట్లో లేబర్ ఫ్రీ. స్లేవరీ, బానిసత్వం. ఓకే, బానిసత్వం ఉంది కాబట్టి వీళ్ళందరూ ఆ పని చేయి, ఈ పని చేయి, పనోళ్ళు ఫ్రీ. అందుకనే అట్లా చేసేవాళ్ళు అన్నమాట. ఓకే, రైట్. సో అప్పట్లో లేబర్ చాలా చీప్ కదా. కనుక ఐగుప్తు రాజు ఏం చేశాడంటే ఇజ్రాయిల్ అందరినీ బానిసలుగా వాడుకున్నాడు. బానిసలుగా వాడుకునేటప్పుడు ఈ వాళ్ళకి 7 days వర్క్ డే. ఓకే, ఆది సోమ అట్లా ఏమి లేదు. ఓకే, సో ప్రతిరోజు వాళ్ళు పని చేయాల్సి వచ్చేది. ఎన్ని రోజులు? 7 రోజులు. ఇప్పుడు వాళ్ళకి జీతం ఏంటి? ఐగుప్తు రాజు ఇచ్చే జీతం ఏముంటుంది? ఏముండదు. ఓకేనా? ఏమైతే మహా తినటానికి అట్లా, రైట్. సో బానిసకి ఏమిస్తారు చెప్పండి? బతకటానికి కావాల్సింది ఇస్తారు, అంతేనా? ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే కూర్చొని ఏం చెప్తారంటే మేము కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు యెహోవా చేత వలన ఎలా చావకపోతే అప్పుడంట వాళ్ళకి సర్వ సమృద్ధి ఉందంట. మేము ఎందుకు చచ్చిపోలేదు? ఆ రోజు చచ్చిపోయి ఉంటే బాగుండేది, దేవుడు మమ్మల్ని ఎంత దాకా తీసుకొని చిట్ట చేస్తున్నాడు అని ఫీల్ అయ్యారు. ఓకే, సో ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీల మెంటాలిటీ చూడండి. అసలు వాట్స్ హ్యాపెనింగ్ టు ఇజ్రాయలైట్స్? ఇజ్రాయేలీలకి ఏమి జరుగుతుందంటే వీళ్ళంతా మనలాగే, రెడీనా? వీళ్ళంతా మనకులాగానే ఫరో దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. ఏం చెప్పాను? అది ఓకే, మీకు అందరికి అర్థమైందా? ఉద్యోగం చేసే ప్రతి ఒక్కళ్ళు ఏంటని అర్థం? వద్దులేండి. ఓకే, ఫరో కింద ఉద్యోగం చేస్తున్నట్టు. ఓకే, అది కాదు. నేను మీకు మీ ఉద్యోగం దేవుడు దీవించి ఇచ్చి ఉంటాడు, ఫరో కిందని కాదు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ నేను మీకు అర్థం కావడానికి ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, మనం ఎంత ప్రార్థన చేస్తేనో దేవుడు ఇచ్చి ఉంటాడు. ఇట్స్ ఎ బ్లెస్సింగ్, నథింగ్ టు వరీ. ఓకే, సో ఇప్పుడు ఐగుప్తులో ఇజ్రాయేలీలు బానిసత్వం చేస్తున్నారు. ఆ బానిసత్వం చేసేటప్పుడు జాగ్రత్తగానండి, మనం వాక్యంలో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. రోజు వెళ్తారు, కూలి పని చేస్తారు. అదేంటి 6 లక్షల కాల్బలము యుద్ధం చేసే సైనికులు కూలోళ్ళే. ఓకే, వెట్టి పనిలో వాళ్ళు వెక్స్ అయిపోయారంట. అంతగా ఐగుప్తు రాజు ఏం చేశాడంటే వాళ్ళ రక్తాన్ని పీల్చాడు, లాస్ట్ చుక్కతో కూడా సంపాదించుకున్నాడు. ఓకే, సో ఐగుప్తులో వాళ్ళు చేసిన కఠిన బానిసత్వం ఎలా ఉందంటే వాళ్ళ బ్రెయిన్స్ బానిసత్వానికి ట్యూన్ అయిపోయి ఉన్నాయి. నేను చెప్తుంది మీకు అర్థమైందా? ఏం అర్థమైంది అంటున్నారు? ఏం అర్థమైంది? బానిసత్వానికి ట్యూన్ అవటం అంటే ఉద్యోగం చేయటానికి ట్యూన్ అయిపోయింది. ఐ గెటింగ్? ఇంకొక పద్ధతిలో చెప్పాలంటే నా చేతి కష్టం మీద నేను బతకటం అనే మైండ్ సెట్లోకి ఆ బ్రెయిన్ వాష్ ఇజ్రాయేలీలకి జరిగిపోయింది. ఐ గెటింగ్? మీకు అర్థమవుతుందా? సో ఇజ్రాయేలీల బ్రెయిన్ వాష్ ఏ విధంగా జరిగిందంటే రోజు లేవాలి, అరే ఈరోజు పనికి వెళ్ళకపోతే చచ్చిపోతాం, తిండి ఎవడు పెడతాడు? అది ఇదివరకు నా చిన్నప్పుడు అయితే 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే 4 కాదు, ఇప్పుడు 2 చేతులు వెళ్ళిపోతున్నాయి. అసలు రెక్కాడది డొక్కాడ, ఇట్లాంటి తిక్క సామెతలన్నీ ఉంటాయి అన్నమాట, రైట్. సో అప్పుడు ఇజ్రాయెల్ నా చిన్నప్పుడు నేను చదువుకోవడం స్కూల్కి వెళ్ళేవాడిని. మిగతా స్కూల్లో ఉంటే బడి పంతులు వచ్చాడు కర్ర తీసుకొని, వీడు మంచం కింద దూరేవాడు. రారా స్కూల్కి అట్ట తీసుకొని. ఎందుకు? వాళ్ళమ్మ లేదు, మా వాడు రాడు, ఉప్మా బడికి వెళ్తాడు. ఏంది రానంటే వాడిని తీసుకొని వెళ్ళి కూలికి దేనికో పనికి పెడతాడు. మా వాడు మేస్త్రి, తాపి మేస్త్రి అంట. సో కష్టానికే ట్యూన్ అయి ఉంటారు. ఓకే, సో పేదవాళ్ళు కదా, పేదవాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు? ఇప్పుడు వాళ్ళ కొడుకుని చదివించకుండా ఆమె ఏం చేసింది? సో ఇప్పుడు ఇజ్రాయేలీల మైండ్ సెట్ అంతా ఏ విధంగా అయిపోయిందంటే ఫరో దెబ్బకి లోకంలోకి వచ్చేసారు, ప్యూర్గా
లోకంలోకి వచ్చి ఈరోజు మనము అన్నం తింటున్నామంటే మహాప్రభు ఆ ఫరో గారి కృప. అర్థమైందా? మనం కొంచెం కూలి చేస్తాం, ఆయన మనకి టమాటాలు ఇస్తాడు ఈరోజు. ఇంకొంచెం చేస్తాం, ఈరోజు భోజనం పెడతాడు. సో వీళ్ళ ఇదంతా ఏంటంటే చేతి కష్టం చేస్తే విల్ రిసీవ్ ఎ రివార్డ్. నేను మళ్ళీ చెప్తాను, చేతితో కష్టం చేస్తే విల్ రిసీవ్ యువర్ రివార్డ్. ఓకే, విల్ గెట్ పెయిడ్. నువ్వు పని చేస్తే విల్ గెట్ పెయిడ్. అర్థమవుతుందా? మీరు పని చేస్తేనే మీకు జీతము. అవునా కాదా? మీలో ఎంతమందికి పని చేస్తేనే జీతం అనే బ్రెయిన్ ఉంది? ఊర కూర్చునే బదులు ఎస్సరను. అవునా? సో పని చేస్తేనే కదా బతికేది. అయితే కానీ పనిని దేవుడు చేయటం చాలా తప్పు. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ ఎగ్జాంపుల్లో జరిగింది ఏంటంటే, ఇజ్రాయేలీలు ఆ 400 ఏళ్ల బానిసత్వంలో ఉండి దేవుడు కన్నా ఎక్కువగా ఒకటి నేర్చుకున్నారు. అదేంటంటే చేతి కష్టం మీద పని చెయ్యాలి, పని చేసి సంపాదించాలి, ఆధారపడాలి అనేది వాళ్ళ రక్తంలోకి వచ్చేసింది. మీకు అర్థమవుతుందా? వాళ్ళని కూర్చోండిరా ఊరక అంటే వాళ్ళ వల్ల కాదు. రైట్? మళ్ళీ కష్టజీవి, శ్రామికుడు అవన్నీ పెట్టబాకండి. అంత లేదు, కడుపు మాడుతుంది కాబట్టి పని చేస్తున్నాడు అంతే. ఓకే, సో వీళ్ళ మైండ్ సెట్ ఏమైపోయిందంటే, ఐగుప్తు రాజు దగ్గర ఉండి పొద్దున్నే లేవటం. దినచర్య ఏంటంటే పొద్దున్నే లేస్తాడు 6 గంటలకి. అది సద్దన్నం గట్టి మూట, అది పోయేది, గిన్నె ఓపెన్ చేసేది, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, అబ్బా అది గుడ్డ కట్టేది, రాయెత్తేది. అది 12 టాస్క్ మాస్టర్ ఉంటాడు, అంటే కొరడా పట్టుకొని ఉంటాడు. ఏం జర దిగేది 2 దాకా. ఓకే, 2 వరకు పని. అది 15 మినిట్స్లో భోజనం అయిపోవాలి. అప్పుడు వాళ్ళకేముంటుంది? చికెన్ ముక్క అంట కుండల యొద్ద కూర్చుండి ఆడికి పచ్చడేస్తే ఎక్కువ, ఎన్ని మాటలు మాట్లాడు అంటే వాడు తినేది ఎవరిదో వీడు చూసింది అనుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా చెప్పటం. రైట్? వీడికి ఎవడేస్తాడండి? బానిసకి ఎవడు చికెన్ ముక్కలు పెడతాడు అసలు? రైట్? సో పచ్చడి మెతుకులు తిని అబ్బా అనుకొని, ఇప్పుడు మన బేల్దారి మేస్త్రిలాగా మధ్యాహ్నం పడుకొని చక్కగా 3 గంటలకు లేచి పనిని దైవార్పితం చేసి మళ్ళీ 4 గంటలకల్లా అన్ని సర్ది కాదు. అక్కడ స్లావరీ కాబట్టి కుదరదు అది. రైట్? క్షణం వాళ్ళు రక్తం పెట్టడంలోనే ఉంటారు కాబట్టి పిండాడు. సూర్యుడి అస్తమిస్తుంటే అప్పుడు చీకట్లో కొండరాని పంపించేవాడు. ఓకే, అబ్బా ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏముంది చెప్పండి? నీకేమైనా కూలి ఇచ్చారు అక్కడ? ఇలా ఇంత బియ్యం ఇచ్చి వెళ్ళేటప్పుడు అందరికీ ఇచ్చిస్తాడు. ఇంటికి పో, కొండ దగ్గర వండు. ఈ మెకానిజం వీళ్ళు అబ్బో రేషన్ బతుకు. మీకు అర్థం అవుతుందా? మంచి బియ్యం ఇస్తారు, ఈయనకి సోనా మసూరి ఇస్తారా లేకపోతే బాస్మతి ఇస్తారా? ఏమి ఇచ్చేవాళ్ళు చెప్పండి? ఇప్పుడు బియ్యం ఇచ్చేవాళ్ళు. అబ్బా దాంతో పచ్చడి నాకితే ఉంటుంది అనుకొని వాళ్ళకు వాళ్ళు చెప్పుకొని అసలు ఉప్పొంగి భలే కదా. మళ్ళీ పొద్దున్నే లేవాలి, మళ్ళీ పొద్దున్నే ఏం చేయాలి? అగైన్ గో బ్యాక్. అర్థమవుతుందా? మీకు అర్థమైందా? సో అది ఐగుప్తులో కూలివాడి పని. మన తరమందు కూలివాని పని ఎలాగుంటుందో చెప్పండి. వీడు అంతకన్నా ముష్టివాడు. ఇప్పుడు కూలోడికి కూలోడని పేరు లేదంతే, పరమ కూలి వీడు. తెలుసా ఎంత దరిద్రం అంటే? నేను ఉద్యోగం చేశాను కదా, ఓ మై గాడ్, నా బుర్రను అసలు ఖాళీగా ఉంచట్లా, పూర్తిగా వాడేసుకుంటారు మా ఇంటికి కూడా పనికి రాకుండా. ఏంద్రా అంటే శని ఆదివారాలు సెలవు పేరుకి. అమ్మో ఏం చేయాలి? నేను అప్పుడు నాకు ఢిల్లీలో ఉండేటప్పుడు నాకు హచ్ తెలుసు కదా, ఇప్పుడు వడఫోన్ అయింది. సో దానికి కోడ్ రాసేవాడిని. వామ్మో అదేం చేయాలా, ఇదేం చేయాలా, అసలు నా జీవితం మొత్తం ఎట్ట తినేసాడేంది అనిపించింది. అంటే కష్టపడేవాడికి అట్లనే ఉండేది. సో మళ్ళీ అసలు ఇదేంటంటే మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్,
ఎదిగో ల్యాప్టాప్ నాకు వద్దు అంటే ఇంటి దగ్గర కూడా చేయమని. సరే అది పోయిందిరా అని చెప్పి బెంగళూరు వచ్చాను. ఓకే, ఈ తలకాయ నొప్పి మనకొద్దు, మైండ్ కొంచెం ఫ్రీగా ఉంచుకుందాం, యేసుప్రభు ఖాళీ లేకుండా పోయిందని. శని ఆదివారాలు వస్తే ఉపవాసం వేయాల్సి వస్తుంది, లేకపోతే వెళ్ళట్లా బయటికి. అంటే ఆ వచ్చిన ఆ 5 రోజులు ఎట్లుందంటే నన్ను చంపేసింది. ఇంకేం చేశాను, ఇక్కడ కమ్మగా ఎయిర్పోర్ట్ అనుకుంటే ఆహా అనుకున్నా. వాడేమంటున్నాడు, ఇంక నుంచి నువ్వు తిరగాలి అటు ఇటు అంటున్నాడు. అంటే ఇంకేంటి, ఫ్లైట్లో ఎక్కేది. ఇది సినిమాలకు బాగుంటుంది, అర్థమవుతుందా? ఏడా పని చేపించి ఫ్లైట్లో వెళ్ళి దిగేలోపు మళ్ళీ ఏం చేసావు చూపించి, మళ్ళీ వాడు చెప్తాడు, మళ్ళీ ఫ్లైట్లోనే కొట్టి మళ్ళీ వీడికి చూపించి. కుక్క బతుకు. మనకేమో మావాడు సాఫ్ట్వేర్. ఏం పేరు? బాకీ ఉద్యోగం, పేరు సాఫ్ట్ పెట్టాం. అర్థమవుతుందా? సో ఏం చేసేవాడిని తెలుసా, ఎదవ జీవితం అనుకొని బయటకు వచ్చి నుంచొని వాడు కాలువలు ఎత్తుతూ ఉండేవాడు, వాడిని చూసి ఆనందపడుతూ ఉండేవాడిని. వీడు కాలువలోంచి బాటిల్ అన్నీ ఎత్తుతున్నాడు, తీసుకొని వెళ్ళి ఆ చెత్తోడికి అమ్ముతాడు, గార్బేజ్ రీసైక్లింగ్కి. డబ్బులు తీసుకుంటాడు, ఇంటికి వెళ్తాడు, ఒక వాటర్ వేస్తాడు, తింటాడు, కమ్మగా పడుకుంటాడు, పెళ్ళం బిడ్డలు అన్నీ ఉంటాయి. పొద్దున్న లేస్తాడు, నా బతికేందిరా ఇలాగైపోయింది. వెళ్ళాను వాడి దగ్గరికి, భయ్యా వాడు లిఫ్ట్ కరో అన్నాడు. కానీ వాడు మురికి కాలంలో ఎత్తింది కూడా వాడికి వెళ్ళి పెట్టేటప్పుడు ఒకలాంటి ఆనందం. పోన్లే, ఓకే, మళ్ళీ నా కంపెనీ కార్డు ఉంది, అన్నీ ఉంది, కొంచెం ఎత్తు అంటున్నాడు. సో ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుందో ఐగుప్తు నుండి వచ్చాను కదా, నాకు తెలుసు. ఓకే, అప్పుడు మీ అందరికీ 26, 27, 28, 29, 30 ఎలా ఉంటాయి చెప్పండి? ఇఫ్ యు ఆర్ సాఫ్ట్వేర్. సరే, మరి గవర్నమెంట్ అయితే మొదట 5వ తారీఖు లోపల ఎట్లా ఉంటుంది మీకు? మొత్తం 20వ తారీఖుకి కాజేసి ఖుర్బాన్ అని 20 తర్వాత నుంచి దేకుతా ఉంటారు. ఒకటికి వచ్చింది కదా అని ఈ 10 రోజులు అప్పు చేస్తాడు. ఒకటికి వచ్చేలేక ఆ 20 పోయి 15 డెడ్ లైన్ అయింది తర్వాత నెలకి. ఇక ఇదే ర్యాట్ రేస్. హలో, అందరూ ఉన్నారా? కూలీ మైండ్ సెట్. మీరందరూ ఐగుప్తు రాజు కింద పని చేస్తున్నారు, అర్థమవుతుంది, రైట్? సో పేద మైండ్ సెట్ అనమాట. సో ఐగుప్తు రాజు ఏం చేశాడంటే బ్రెయిన్ వాష్ చేసేసి పని 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 పని. ఇప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటంటే ఇజ్రాయేలీల మైండ్లోకి ఎక్కింది ఏంటంటే, బాగా మీ హార్ట్స్ మీరు చెక్ చేసుకోండి. ఏంటంటే, నేను ఎంత కష్టపడితే అంత డబ్బు. ఎస్ ఆర్ నో? సో వాడు కొంచెం ఎక్కువ ఓవర్ డ్యూటీ చేశాడంటే వాడికి ఉల్లిపాయ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అబ్బా, ఈరోజు నా పిల్లలతో నేను పార్టీ చేసుకుంటా అనుకునేవాడు అనమాట, రైట్? సో ఐగుప్తు రాజు ఈ లోక సిస్టమ్ పద్ధతి ఏం చేసిందంటే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత రివార్డ్ చేస్తా అంటది, విచ్ ఇస్ లై. ఓ పెద్ద అబద్ధం. ఓకే, దానిలోకి మనందరం వెళ్ళిపోయాం. హలో, ఉన్నారా? సో ఏంటంటే ఓవర్ డ్యూటీ, అది ఇది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము కలుగజేయను, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. నువ్వు ఓవర్ డ్యూటీ చేయి, ఏమైనా చేయి, తినేవాడు వెనక బయలుదేరతాడు, వెనకొకడు తినేస్తాడు. మీకు అర్థమవుతుందా? మీరు ఒకటి బాగు చేసేటప్పుడు ఇంకోటి నష్టపరుస్తారు. ఇప్పుడు నువ్వు చక్కగా హాయిగా అందరు ఉద్యోగం చేసుకుంటా, భార్య భర్త మేమిద్దరం జాబ్ హోల్డర్స్ అండి, మీరు ఒక డెకాయిట్ని తయారు చేస్తుంటారు. వీడేంటంటే డ్రగ్ అడిక్ట్ అయిపోయి ఉంటాడు. తర్వాత ఏంది రానంటే ఏం చేయలేము. నేను సంపాదించింది ఎవరి కోసమో కూడా తెలియదు. మీకు అర్థమవుతుందా? సో వై? ఎందుకని? నువ్వు నీ కష్టార్జితాన్ని నమ్ముకున్నావు, నువ్వు మనీని నమ్మావు. మీకు అర్థమవుతుందా? సో ఐగుప్తు రాజు కేవలం వాళ్ళ ప్రాణంని సస్టైన్ చేయడానికి, బతికి ఉంచటానికి
అక్కడ గేమ్ ఆడుతున్నాడు అనమాట. ఇదే ట్రాప్లో, ఉచ్చులో అందరూ పడిపోయారు. ఈవెన్ క్రిస్టియన్స్, క్రైస్తవులు కూడా. దేవుడు ఇవ్వడు, దేవుడు చేయడు. మనం కష్టం చేస్తే అదంతా దేవుడు దీవించాలంట. మళ్ళీ నువ్వు కష్టం చేసేదేంది, దేవుడు దీవించేదేంది? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యము కలగజేయను. అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు, నీ కష్టంతో రాదు, దీవెనతో వస్తుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు నెక్స్ట్ టర్న్, యేసుక్రీస్తు మోషను పంపించాడు దేవుడు. పంపించి ఐగుప్తు నుండి తన ప్రజలను బయటికి తీసుకొని వచ్చాడు. వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దాటారు. ఒక దగ్గరికి వచ్చారు, నీళ్లు విషంలా ఉంది. ఏం చేయాలంటే దేవుడు, వాళ్ళందరూ మోషే మీద సనిగారు అనమాట. సనగ్గానే దేవుడు ఒక ఆకు చూపించాడు. ఆ ఆకును తీసుకొని వెళ్ళి దానిలో వేయగానే మధురమైంది. ఓకే, స్వీట్గా అయిపోయినాయి. సరే, అందరూ తాగారు. అక్కడ ఏం రాస్తుందంటే, యెహోవా వారిని ఆ నీటి యొద్ద శోధించెను. ఓకే, వారిని పరీక్షించి, కట్టడని విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, ఓకే, సో వాళ్ళని టెస్ట్ చేశాడు. వాళ్ళకి అర్థం కాల. నా ఇంకొన్ని రోజులు అయిన తర్వాత ముందుకెళ్ళారు. కొన్ని రోజులు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత నెల రోజులకు ఫుడ్ అంతా అయిపోయింది. 3 రోజుల ప్రయాణం అంత దూరం అని చెప్పి మోషే తీసుకొని వచ్చి 1 month తర్వాత తినడానికి ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు మన బర్రెనో మన గొర్రెనో కోద్దామంటే ఎన్ని కోస్తే సరిపోతుంది ఈ సర్వ సమాజానికి? ఓకే, ఎంతకాలం మనం ఈ ఎడారిలో సర్వైవ్ అవుతాం? సో హలో, మీరందరూ ఉన్నారా? జాగ్రత్తగా. సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే, హాయిగా ఇప్పుడు నాకులాగా ఉద్యోగం చేసుకునేవాడు సడన్గా దేవుడు తీసుకొని వచ్చి, ఉన్నారా, సేవలోకి తీసుకొచ్చాడు. టిఫిన్, భోజనం. వీళ్ళ బ్రతికేమైందంటే లాటరీ బ్రతికైంది. ఎవడు ప్రొవైడ్ చేస్తాడు? ఎవరు ఇస్తారు? హలో, ఉన్నారా? సో పని చేస్తే జీతం, డబ్బు వస్తుంది. సో ఆన్ యువర్ మెరిట్, నీ కష్టం కొద్దీ నీకు డబ్బు వస్తుంది. ఓకే, దట్స్ ద వరల్డ్ సిస్టమ్. ఓకే, ప్రపంచం ఉన్న పద్ధతి, ఈ ఫైనాన్స్ థింగ్స్ అన్ని వర్కౌట్ అయ్యేది అలా. అయితే ఇప్పుడు దేవుడు వాళ్ళని తీసుకుని వచ్చి ఎడారిలో పెట్టాడు. కమాన్ పని చేయండి అన్నాడు. ఉన్నారా? ఇక్కడ పావులు, తేళ్ళు, ఎలుకలు అమ్ముకోవటమే. మొత్తం అన్క్లీన్ అన్నావు. మళ్ళీ ఏవి తినకూడదన్నావు. అవి కూడా ఎవరు కొనరు. ఇప్పుడు మరి ఏం చేద్దాం? ఈ అరణ్యంలోకి తీసుకొచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి మీకు అందరికి అర్థమవుతుందా? సో వాళ్ళ హార్ట్స్ చూడండి, ఇజ్రాయేలీల హృదయం, వాళ్ళ మనసు కష్టం చేయాలి, సంపాదించాలి. ఈ యాటిట్యూడ్లో నుంచి దేవుడు ఏం తీసుకొచ్చాడంటే అరణ్యంలోకి తీసుకొచ్చి చేయటానికి ఏం పనిలే. కనుచూపు మేరల్లో కొండలు, ఎడారులు తప్ప ఏమీ లేదు. ఓకే, అక్కడికి తీసుకొని వచ్చి ఇప్పుడు ఏం చేశాడంటే, వాళ్ళందరూ సనిగారు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కుండల యొద్ద కూర్చుండి మాంసం తిన్నప్పుడు మేము ఎలా చావకపోతే ఈ అరణ్యంలోనికి తీసుకొని వచ్చి మమ్మల్ని చంపనేలా అన్నారు అనమాట. అప్పుడు వాళ్ళందరూ మోషే మీద సనిగిరి, వీడు ఒకడు ఉన్నాడు, మనల్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు, ఏదో వాగ్దాన దేశం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అరచేతిలో స్వర్గం చూపించి తీసుకొని వచ్చి మనల్ని ఈ విధంగా చేశాడు, మనము మన పిల్లలు ఏమవుతాం అసలు అన్నారు. హలో, మీరందరూ ఉన్నారా? ఇప్పుడు చూడండి, పిల్లోడికి తాగటానికి నీళ్ళు లేకపోతే ఎట్టుంటుంది? భర్తను కొరికేయాలి. భర్తను కొరకలేం, వాడు కూడా మన పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని కొరకాలి? మోషేని చంపేయాలి అసలు, అంతేనా కాదా? సో తినటానికి లేదు. పిల్లోడు ఏడిస్తే లోపల ఏయో నరాలు టింగ్ 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 అని వీణ వేసినట్టు అయిద్ది. హలో, ఉన్నారా? అప్పుడు ఆ కోపం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళందరూ హాట్గా ఉన్నారనమాట మోషే మీద, సనిగారు. సనగ్గానే అప్పుడు మోషే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఏంది ప్రభువా, నువ్వు నాకు ఈ గతి తీసుకొచ్చావు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే వాళ్ళతో వెళ్ళి చెప్పు. రెడీ? ఏంటంటే, నేను మీకు ఆకాశం నుండి ఆహారమును వర్షింపజేస్తా, కురిపిస్తా. ఓకే, ఐ విల్ రెయిన్ డౌన్ బ్రెడ్ ఫ్రమ్ హెవెన్ అన్నాడు. ఓకే, సో ఆకాశం
ప్రజలందరికీ వెళ్ళి చెప్పాడనమాట, ఇశ్రాయేలీయులారా, దేవుడు ఆకాశం నుండి మీకు ఆహారాన్ని దయచేస్తాడు. ఓకే, రేపు నుంచి మీరు మా మీద సనగలేలా, అది ఇది అన్నాడు. ఓకే, తర్వాత రోజు పొద్దునైంది. పొద్దున అవగానే ఉదయాన్నే లేచారు. మన వాళ్ళకి పొద్దున్న 6 గంటలకు లేచి అది కూడా తింటాం అలవాటు కదా. పొద్దున్న లేవగానే మొత్తం తడిసి ఉంది. టెంట్ పైన, టెంట్ కింద, ఇంటి ముందు మొత్తం. ఏంట్రా అంటే పడ్డ మంచు. సో మంచు చిట్ట పడిన తర్వాత, హలో, శాండ్విచ్ తెలుసా? 2 బ్రెడ్ ముక్కల మధ్యలో అన్ని పెడతారే, అది ఇట్లా మంచు పడి తడిసింది. దాని తర్వాత మన్నా పడింది, మన్నా మీద మళ్ళీ మంచు పడింది, కమ్మగా ఒక క్యాప్సిల్ లాగా. అరణ్యంలో ఉన్న దుమ్ము, పురుగు దేనికి దొరకకుండా చక్కగా ఎన్క్యాప్సులేట్ చేసి మాత్రం ఉన్నట్టు ఉందన్నమాట. రైట్, పొద్దున్నే లేచి చూశారు, ఏందా ఇదేంది నూగులాగా, ఆవు గింజల్లాగా, తెల్లగా. అప్పుడు మోషే చెప్పాడు, మొత్తం తెల్లగా. మంచు పడిందా? ఈ రేంజ్లో మంచు పడింది కాదు, యెహోవా మీకు భోజనం, ఆహారము దయచేసింది, అది తినేదన్నాడు. ఓకే, ఇప్పుడు వాళ్ళకేం చెప్పాడంటే, మీరు వెళ్ళి, దేవుడు అన్నాడు అంతటా యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాను, నేను వీళ్ళకి ఆకాశం నుండి ఆహారము కురిపించదను అని చెప్పి, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యమో ఆనాడే కూర్చుకొనవలెను అని చెప్పాడు. వావ్, నువ్వు వాళ్ళకి ఫుడ్ ఇచ్చావు, ఆహారం ఇచ్చావు. పొద్దున టిఫిన్ అదే, మధ్యాహ్నం లంచ్ అదే, రాత్రి డిన్నర్ అదే. నువ్వు వేపుకో, అప్పడాలు వేసుకో, ఉప్మా చేసుకో, యూ క్యాన్ డూ ఎనీథింగ్. ఓకేనా? దాంతో రకరకాల వంటలు చేసుకునేవాళ్ళు వాళ్ళు. రైట్, సో దేవుడు ఏం చేశాడు, మన్నాను కురిపించి, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో నేను చూచున్నట్లు ఏనాటి భత్యమో ఆనాడే తీసుకునేవాళ్ళు అన్నాడు. కామాని ఒక్క మాట అర్థం చేసుకుందాం ఈరోజు. రైట్, సో దేవుడు ఏం చేశాడు, ఈ ఇజ్రాయేలీల హార్డ్ కోర్ మెంటాలిటీ, యాటిట్యూడ్, మైండ్ సెట్ ఏంటి చెప్పండి? కష్టపడు తీసుకో. అర్థమవుతుందా? ఏముంది, కష్టపడితే వచ్చేస్తాయి కదా. దిస్ ఇస్ దర్ మైండ్ సెట్. అయితే ఇప్పుడు దేవుడు, అమ్మో వీళ్ళ మైండ్ సెట్ మామూలు మైండ్ సెట్, హిట్లర్ కన్నా భయంకరంగా వీళ్ళ బ్రెయిన్ వాష్ చేయాలనుకున్నాడు దేవుడు. అందుకని ఈ సమాజాన్ని గనక, ఐగుప్తులో ఉన్న సమాజాన్ని అలాగే మనం కానాను దేశానికి 10 రోజుల్లో తీసుకొని వెళ్ళిపోతే ఇది మరో ఐగుప్తు చేస్తారు. మొత్తం అందరు కష్టపడిపోయి సంపాదించేసేసి ఆ ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. నో. కాబట్టి వీళ్ళకి ఒక బ్రెయిన్ వాష్ చేయాలి. ఆ బ్రెయిన్ వాష్ ఏంటంటే, అందరూ ఉన్నారా? ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ టు నో. ప్రతి క్రైస్తవుడికి ఈ బ్రెయిన్ వాష్ పడాలా. ఓకే, ఆ బ్రెయిన్ వాష్ ఏంటంటే, దేవుడు అన్నాడు, ఇదిగో మీరందరూ ఉన్నారు, నేను మన్నాను కురిపిస్తా. ఓకే, మన్నాను కురిపిస్తా. సింపుల్, ఫుడ్ ఫ్రీ. ఫుడ్ ఫ్రీ. నీకు ఏమి కావాలో అది ఫ్రీ. నీ పిల్లోడికి ఏం కావాలో ఫ్రీ. నో జాబ్, నథింగ్. గెట్ బ్లాస్డ్ అన్నాడు, దీవెనబడిపోండిరా అన్నాడు. ఏం పని చేయొద్దు. మరి ఏం పని ఏమీ చేయొద్దు. ఎన్ని రోజులు 40 ఏళ్ళు ఏమీ ఉన్నావా? 40 ఏళ్ళు ఏమీ చేయొద్దు. నువ్వు ఎంత హార్డ్ కోర్ ఫెలో అయిపోయావంటే ఏమన్నా చెయ్యాలనే ఫెలో అయిపోయావు. కాబట్టి నీకు 40 ఏళ్ళు పడుతుంది. ఏం చేయక్కర్లేదు. యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం కలుగజేయను, అది నరుల కష్టం చేత ఎక్కువ కాదు. మీకు అర్థమవుతుందా? ఓకే, మన యాటిట్యూడ్, అందులో పెట్టుబడి పెడితే, ఇందులో పెడితే, ఆ చేపల చెరువులో పెడితే, ఆ రొయ్యలు పెడితే, ఇప్పుడు అది కాదంట, ఇది వనామీ అంట, ఇది టైగర్ అంట. టైగర్ వెళ్ళిపోద్ది, వనామీ వెళ్ళిపోయింది, చెప్ప మిగులుద్ది. యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం కలగజేయను, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడు అయ్యావు అనుకున్నావు, నీ సంపాదన సిస్టమ్ మారిపోయిందని తెలుసుకో. ఓకే, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడు, యేసయ్యను నమ్ముతున్నావంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చావు. ఈ లోక సిస్టమ్ నుంచి నువ్వు బయటకు వచ్చావు. లోకస్తులు చూసినట్టు నువ్వు చూసావంటే చచ్చావే. నేను ప్రభువా, నేను ఇంత కష్టపడుతున్నాను, నువ్వు ఎందుకు ఇవ్వలేదు? నేను బాగా చదివా, ఎందుకు బాగా చదివావు కాబట్టి పాస్ అవ్వలేదు. నేను నమ్మకంగా ఉద్యోగం చేసి నాకెందుకు?
నమ్మకం చేస్తే ఇస్తానని నేను చెప్పానా? నన్ను నమ్మితే ఇస్తానని చెప్పానా? అంటే నీ నమ్మకం ఏంటంటే ఎగ్జామ్ రాస్తే మరి ఇంటర్వ్యూ నువ్వు చేస్తాను, ఏం చేయనా? దీవెన ఎవడిస్తాడు? అసలు వీటన్నిటిని ఉత్పత్తి చేస్తున్నాడు, పుట్టిస్తున్నాడు ఎవడు? మీకు అర్థమవుతుందా? సో వాళ్ళని ఆ అరణ్యంలో పెట్టాడు. పెట్టిన తర్వాత రోజు పొద్దున్న ఏమొస్తుంది? మన్నా. ఇప్పుడు చూడండి, ఐగుప్తీయుడు పొద్దున్న లేచాడు, ఇజ్రాయేలీయుడు, ఓకే, ఆ నూగుగా తెల్లగా ఉంది, ఇంటి దగ్గరికి వెళ్ళి ఒమేర్ తీసుకొచ్చుకున్నాడు. ఒమేర్ అంటే తెలుసు కదా మీకు, సెరిలాక్ గిరిలాక్ లాంటి పెద్ద పెద్ద డబ్బాలు, ఓకే, ఏషియన్ పెయింట్స్ డబ్బాలు ఉంటాయి కదా, పెయింట్ డబ్బాలు. ఇదివరకు మానిక అది ఇదని వీసా అరవీసా ఏ చేసేవాళ్ళు కదా, అవి అనమాట. తీసుకొని వచ్చాడు, ఏరుకోవాలి రోజు. ఓకే, అది ఏరు పిల్లోడి నుంచి పెద్దోడి వరకు. అర్థమవుతుందా? అర్థమైందా? కష్టం ఉంచాడా దేవుడు? ఉంచలేదా? ఉంచాడు. కష్టపడటం ఉంది, బట్ నువ్వు అనుకునే కష్టం లేదు. వాళ్ళకి ఉద్యోగం ఉంది, బట్ దేవుడిచ్చిన ఉద్యోగం ఉంది. రైట్, నేను చెప్తా. సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళన్నీ కూర్చుకున్నారు, మన్నా పడింది, మొత్తం గిన్నెలు వేసుకుంటా ఉన్నాడు. ఆ పాత్రలో మానికలో మొత్తం కుప్పకూర్చాడు. కుప్పకూర్చి తడుతున్నాడు. అంటే కిందకి దిగితే ఇంకొంచెం వేసుకుందామని. అది దిగింది వీడి కోసమని. రొల్లాడు మొత్తం నాకు, నువ్వు అడుబో, ఇది మాది. మీకు అర్థమవుతుందా? అంటే అరే మొత్తం వర్షం పడ్డట్టు మొత్తం ఉంది కదా, ఇక్కడ కూడా నీ స్వార్థం ఏంటి? కొంచెం కాళ్ళు జరిపితే ఈడేరుకోవచ్చుగా, ఇది నాది, ముందు నేను వచ్చా. మీకు అర్థం కాలేదా? అర్థమైందా కాలేదా? వస్తున్నాను, ఉండండి. సో ఈలోపే కుటుంబం, ఏమండి వీడికి వచ్చాడండి, దీనికి ఆడపిల్లల జోడు చేయితే అగ్నికి ఆజ్యం పోసినట్టు. బిందెలు తీసుకొని వెళ్ళేది వీళ్ళు పంపుల దగ్గరికి, గొడవలకి వెళ్ళేది మానవం. తర్వాత ఒక పని చేయరుగా, సరే మొత్తం కూర్చారు, ఒకడు ఎత్తుకు పేర్చాడు, టెక్నాలజీ ఆడాడు, అతిగా ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి తీసుకొని వెళ్ళి కొమ్మరిచ్చేటప్పటికల్లా మరి కొంచెం ఎక్కువ తేవచ్చు, నేను ఎక్కువే తెచ్చా, కానీ అదంతే ఉంది. ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్నవాడి తక్కువ కాలేదు. మీకేమన్నా అర్థమైందా? దేవుడు దీవెనిస్తే నీకు ఇస్తాడు, ఎక్కువలు తక్కువలు ఉండవు. అర్థమవుతుందా? దీవెన విల్ సాటిస్ఫై యూ. దేవుడు దీవించాడు, నువ్వు దాన్ని ఎక్కువ చేయలేవు, దాన్ని తక్కువ చేయలేవు. ఇట్స్ ఇంటెండెడ్ ఫర్ యూ. అది నీకు ఇచ్చాడు, నీవు తృప్తి చెందిందాకా ఉంటుంది ఆ దీవెన. హలో, ఉద్యోగం ఇచ్చాడు, ప్రభు వాడు పీకేస్తాడు, ఎవరయ్యా నాన్న ఉద్యోగం పోతుంది, నన్ను ఇబ్బంది పెడతా. నువ్వు తృప్తి పడిందాక అక్కడే. అది దేవుడుదా, ఎవడు తీయలేడు. మీకు అర్థమవుతుందా? రైట్. సో దేవుడు ఏమన్నాడంటే కూర్చుకోండి అన్నాడు. సో హియర్ 3 laws. దేవుడు ఏం చేశాడంట, వాళ్ళకి మన్నాన్ని కురిపించి వాళ్ళ ముందు 3 విషయాలు పెట్టాడు. హలో, ఇది ఏడా దొరకదు. ఒక్కసారిగా క్రైస్తవుల మనస్థితిని మార్చుకోవాలి. అసలు బైబిల్ మొత్తం యేసుక్రీస్తుని శోధించింది కూడా సాతాను వచ్చి ఈ ఇష్యూ మీదే. ఓకే, సో ఇది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, మన రక్తం అన్నమాట. బాగా అర్థం చేసుకోండి. ఏంటంటే దేవుడు ఉండి అనుకున్నాడు, ఈ ప్రజలకి కష్టంతో కాదు దీవెనతోటి అని నేర్పాలి. ఉన్నారా? ఏం నేర్పాలనుకున్నాడు? కష్టంతో కాదు, నువ్వు ఎక్కువ కష్టపడితే కాదు, నేను దీవించటం వల్లనే మొత్తము. అర్థమైంది? ఓకే, జస్ట్ దేవుడు తీసుకో అన్నాడు, ఇంకా నాకుంటది. దీవించాడు, నాకుంటది. నీ చేతి పనులను యెహోవా దీవించాడు,
అంతే. ఇక నేనేమి దాని విషయమై చింతించాల్సిన అవసరం లేదు. సో దేవుడు ఏం చేశాడంటే వీళ్ళకి దీవెన అనేది సరిగ్గా అర్థం కావాలి. నా సిస్టమ్ ఆఫ్ వర్క్, నేను ఎలా ప్రవర్తిస్తాను, వీళ్ళకి ఎలా ఇస్తాననేది ప్రజలకి అర్థం కావాలి. దే బిలీవ్ ఇన్ దేర్ జాబ్స్. వాళ్ళ ఉద్యోగం, అమ్మో నాకు ఇది, అయ్యో ఇంకొక రోజు పెంచితే బాగుండు, నీకు ఇవ్వాల్సిన దేవుడు ఇచ్చేస్తాడు ఎటు తిరిగి. ఇలాగైతేనే నాకు రావాలని అనుకోవద్దు. అర్థమవుతుందా? సంకుచిత మనస్తత్వం ప్రజలది. ఎవడైనా ఎర్న్ చేస్తున్నాడు, వాడు కాస్త ఏదో అయిపోయి వెళ్ళిపోయాడు అనుకుందాం, అబ్బా ఇప్పుడు నాకు గతి ఎట్లా, మేము ఏం చేయాలి, అది లోక మైండ్ సెట్. ఓకే, ఎవడో ఒకటి కష్టాన్ని మనం నమ్ముతాం. మీకు అర్థం? సో దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే, నో, ఐగుప్తు సిస్టమ్ తీసేయాలి, ప్రజల మనసులోంచి అది తీసేయాలి. క్రైస్తవులకి ఏమి నేర్పాలి, నా సమాజానికి ఏమి నేర్పాలి అని అంటే, నేను దీవిస్తాను, నేనేం కోరుకుంటానో వీళ్ళకి అర్థం కావాలి. నేనేం కోరుకుంటానంటే, ప్రజలకి దేవుడంటే ఉన్న అభిప్రాయం ఏంటంటే, మనం కష్టపడి సంపాదించుకున్నాం అనుకుందాం, దేవుడు దాన్ని ఎదరగొట్టేస్తాడు. అవునా కాదా? హాయ్, ఎంతో కష్టపడ్డాం, దొంగతనం జరిగిద్ది, దొంగ వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపో. దేవా నువ్వు నన్ను ఎందుకు శోధించావు, ఆపు నువ్వు. ఇప్పుడు నేను మీకు ఇంకోటి చూపిస్తా. దేవుడు అలా చెయ్యడు, దేవుడు మంచితో చంపేస్తాడు. యు సీ దిస్. 16 చూడండి. యెహోవా మోషేకి ఇలాగ సలగించెను, నేను ఆకాశం మీ కొరకు ఆహారము కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని వారిని పరీక్షించున్నట్లు. మీకేమైనా అర్థమైందా? సో ఇప్పుడు చూడండి. సో దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడంట, వాళ్ళ ముందు మన్నాని కురిపిస్తాడంట. మన్నాని కురిపించి, హలో ఉన్నారా, మీకు ఉద్యోగం ఇచ్చి, మీకు డబ్బులు ఇచ్చి, మీకు వ్యాపారం ఇచ్చి, మీకు పిల్లల్ని ఇచ్చి, మీకు సమస్తం కూర్చి, ఆఫ్టర్ దాట్ అప్పుడు స్టార్ట్ అవుతాడు దేవుడు. ముందు కాదు. ముందు మీరు చూస్తున్న ఆయన విమోచన, ఆయన రక్షణ. అది వాళ్ళు బంగారం, ఐగుప్తు రాజును దోచుకొని బంగారం, వెండి, వస్త్రాలు అన్నీ తీసుకొచ్చుకొని, ఓకే, అది రక్షణ, విమోచనలో పార్ట్. కానీ నువ్వు అనుదిన జీవితం దేవుడితో ఎలా గడపాలంటే ఇట్లా. ఓకే, నీ మైండ్ సెట్ ఏమై ఉండాలంటే ఇలా. ఏం చేశాడు దేవుడు? మన్నాను కురిపించి 3 ఏరియాలు హీస్ టెస్టింగ్. దేవుడు మంచి చేసి పరీక్షిస్తాడు, మీకు అధికారం ఇచ్చి పరీక్షిస్తాడు. ఇప్పుడు దేవుడు సీఎం మంచోడా కాదా అని చూడాలనుకుందాం, అతన్ని సీఎం చేసి టెస్ట్ చేస్తాడు. ఓకే, నువ్వు డబ్బులో నమ్మకంగా ఉంటావా లేదా అనుకుందాం, దేవుడు నీకు డబ్బు ఇచ్చి చూస్తాడు. హలో ఉన్నారా? సో మనం ఏమనుకుంటామంటే, ఒకవేళ ఇస్తే పడిపోతాననేమో. నువ్వు ఇచ్చాక చెప్పాలి పడ్డావా నుంచున్నావా అని, ఇయ్యక ముందు కాదు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం ఏమనుంది? 3 రైట్. మిమ్మల్ని అనచి మీకు ఆకలి, మీరైనా మీ పితరులైన ఎరగని మన్నాతో మిమ్మల్ని పోషించింది. ఓకే, ఎందుకని? మీ హృదయంలో ఉన్నదంతయు తెలుసుకుని నిమిత్తము. వాళ్ళకి ఇచ్చి వాళ్ళ హార్ట్లో వాళ్ళు ఏమనుకుంటారో టెస్ట్ చేస్తాడు దేవుడు. మీకు సంపదిస్తాడు, ఆస్తిస్తాడు, ఐశ్వర్య కొదువు ఏమీ లేకుండా చేసి నీ హృదయం ఎలా ఉందో చూస్తాడు. మీకు అర్థమవుతుందా? దేవుడి విధానం వేరు. హలో. సో వీళ్ళని దీవించిన వెంటనే 3 స్టెప్లు. ఓకే, వీళ్ళు వెళ్ళారు. స్టెప్ నెంబర్ 1 దేవుడు చూశాడు అనమాట. చూడగానే ఒకడు ఒమేరు పట్టుకొని వచ్చాడు, అంటే డబ్బా కూర్చాడు. కూర్చేటప్పుడు మా వాడికి ఈరోజు చాక్లెట్ చేసి పెడతా, మా వాడి బర్త్డే అనుకొని ఇంకొన్ని ఎక్కువ కూర్చాడు. నేనేం చెప్పాను అర్థమవుతుంది? దేవుడు చూస్తా ఉన్నాడు, నేను ఇచ్చింది ఎందుకంటే నువ్వు ఎక్కువ కూర్చుకుంటావనే. ఉన్నారా? దేవుడు దీవిస్తుందే ఎందుకంటే నువ్వు ఎక్కువ కూర్చుకుంటావా లేదా చూడటానికే. నీ సేవింగ్స్ ఎట్టున్నాయి? బాగున్నాయా? ఎంత కష్టపడి సేవ్ చేసావు? పటాక అయిందా లేదా? ఎంత సేవ్ చేసావమ్మా?
ఎంతైనా సేవ్ చేయి, 10 తరాలకి చేయి. అది నాకు ఇయటం ఎందుకు మీరందరూ? ఓకే, భక్తిహీన సంపాదన ఎవరికి వస్తుందంట? అది ప్రభువుని నమ్మినోడికి వస్తుందంట. సరేనా? సో దేవుడు చూశాడు, వీళ్ళకి ఏం చేశాడంటే మొత్తం వాళ్ళ ముందు పెట్టాడు అనమాట. ఓకే, పెట్టి వీడు ఎక్కువ కూర్చుకుంటాడా లేదా చూశాడు. ఒక్కడు కూర్చుకుంటా దొంగ మాటలన్నీ చెప్తాం. మా పిల్లోడికి ఈరోజు జ్వరం వచ్చింది అందుకని, మా ఇంట్లోకి బంధువు వచ్చాడు అందుకని. నువ్వు కూర్చుకోవాలనేది నీ హృదయం. దేవుడు ఏమన్నాడు అక్కడ? వీరు నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తారో లేదో వారిని పరీక్షించున్నట్లు. ఉన్నారా? సో దేవుడు ఏం చేస్తాడంటే మనకి దీవెన అలకేట్ చేసి, నీకు దీవెన ఇవ్వాలనుకొని ఆయన ఇచ్చేసి దెన్ ఈ పనులు చేస్తాడు. మనకు ఆ మైండ్ సెట్ అర్థం కావాలి. ఓకే, సో కూర్చాడు. ఎందుకు కూర్చావు? ఒకడే యాటిట్యూడ్ ఏమో నాకు ఎక్కువ కావాలి. ఒకరోజు ఒకరితో మాట్లాడుతున్నాను నేను. ఆ రోజు చర్చిలో ఏదో వాక్యం చెప్తే అందరికీ ఇల్లులు కావాలి. ఓకే, నేను నమ్ముతున్నా ఇల్లు కావాలి. రోడ్డు మీద ఇట్లా వెళ్తున్నాం, బచ్చల బాలయ్య కనపడింది. అన్నా నాకు ఇది కావాలి. వాడిది ఎందుకు నీకు? నీది నువ్వు అడగచ్చుగా. వాడిది ఆ సెంటరే నచ్చిందంట, అల్లదే కావాలంట. మీకు అర్థం అవుతుందా? దేవుడిచ్చిన దీవెన్ని నువ్వు కొంచెం ఎక్కువ తీసుకోవటం ఏమవుతుంది? సీ, యూఆర్ ఆల్రెడీ బ్లెస్డ్. బట్ మీ యాటిట్యూడ్ ఏంటో తెలుసు? నాకు ఇంకొంచెం ఎక్కువ కావాలి. ఎందుకంటే నా పిల్లలకు కూర్చాలి, వాళ్ళకు కూర్చాలి. మీకు అర్థం అవుతుంది? అసలు మీరు ఇచ్చిలో ఉండే చూడట్లా. దేవుడు ఇస్తున్నది దీవెనని మీకు తెలియదు. మీరు కష్టార్జితం అనే మైండ్లో ఉన్నారు. హలో, సో దేవుడు ఇచ్చేది దీవెనని తెలియదు. ఒకడికి పంట పండిందంటే నా కష్టార్జితం అనుకుంటున్నాడు, నువ్వు కయ్యన్ అవుతావు. దేవుడు దీవించందే పిట్టు పిసుకు నీ తొట్టి దీవింపబడి, నీ పొలము దీవింపబడి, నీ గొర్రె మేకల మంద దీవింపబడును, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడదు, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు. ఎవ్రీథింగ్ ఈజ్ అ బ్లెస్సింగ్. మరి నువ్వు అంత దీవింపబడితే ఎక్కువ కూర్చుకోనేలా? ఇది పాయింట్ 1. ఓకే, సో ఒకడేం చేస్తాడంటే చిన్నపిల్లల యాటిట్యూడ్. చిన్నపిల్లలు ఏం చేస్తారో తెలుసా? ఎల్కేజీ యూకేజీ ఉన్న పిల్లలు పెన్సిల్ ఇచ్చామనుకుందాం, ఒకడు పెట్టుకుంటాడు, వాడికి బ్లూ బాగుంటుంది, వాడు తీసుకోబోతుంటాడు బ్లూ. రెడ్ మీద కూడా వెళ్తున్నాడు, నాకు రెడ్ కూడా కావాలి. నువ్వు దీవెనలో కూడా ఇదే. ఇంత ఎదిగావు ఎల్కేజీ, అవతలోడు తీసుకోను, ఎవరితలోడు తీసుకోను. నువ్వు ఎవడు తీసుకున్నా ఇచ్చేది నాకే. ఉన్నారా లేదా? నువ్వు జస్ట్ ఇంటికి తీసుకెళ్ళు. అబ్బా, మనం కొట్టేసిన స్థలం ఏమైందిరా, మన యొద్ద నుండి ఇంకోటి కొట్టివేసిను. ఏం చూసి అది దేవుని దీవెన. నువ్వు ఒక్క మొక్క కూర్చినా ఎక్కువ కాదు. అర్థమవుతుందా? సో వెయిట్, తర్వాత సో సెకండ్ది చూశాడు దేవుడు. వీడెవడరా? వీడు రెండో కేటగిరీ. వీడేందంటే, ఈ దేవుడు నాకు తెలుసు, నిండా మోసం, రొంబ కంతిరి. రేపు ఈగిపోతే మనం పోయి మోషన్ అడగలేం కదా. నేను ఒక ఫ్రిడ్జ్ తయారు చేసా తెలుసా, ఎవరికి తెలియకుండా అరణ్యంలో. అటు ఇటు రాళ్ళు పెట్టి మధ్యలో గడ్డి పెట్టి, నా చిన్నప్పుడు చేసిన ప్రాజెక్ట్ చెప్తున్నాను, వర్ణిస్తున్నాను. దానిలో టమాటాలు పెట్టి నీళ్ళు చల్లాము, చల్లగా ఉంటుంది. సో మన్నాన్ని తీసుకెళ్ళి అందులో పెడతా అన్నాడు. పొద్దున కల్లా ఏంద్రా ఎలికి ఎక్కడ చచ్చిపోయిందా అని అన్నారు. ఏడంటే వీడి ఇంట్లోనే. రేపటి కూర్చాడు. మీకు అర్థం, ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ అండ్ హీఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ డే. దేవుడు దీవెన ప్రతిరోజు అనుదినము నీకు. రేపు ఎందుకు నీకు? సో వీడు రెండో కేటగిరీ. అర్థమవుతుందా? ఈ రెండో కేటగిరీ ఫెలోకి విశ్వాసం ఉండదు. ముందోడి కేటగిరీ స్వార్థం, గ్రీడ్, ఆశ. మొదటి ఫెలో. రెండో వాడికి దేవుడంటేనే అపనమ్మిక.
ఈయన ఖచ్చితంగా నా జీవితంలో ఏళ్ళు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టకపోడు, కాబట్టి ఈయన కన్నా ముందు నేను జాగ్రత్త పడాలి. రేపటి గురించి దినమును గురించి చింతించు. అసలు అమ్మాయి అనేది జోడైతే మాత్రం వద్దన్నా రేపటి దినం వస్తుంది. దయచేసి ఇప్పుడు నేను జగన్ చెప్పినట్టు చెప్పాలి. నా అక్క చెల్లెళ్ళకి, మా అమ్మలకి నేను చెప్పుది ఏమనగా, వీడు బాగానే ఉంటాడు అంటే బేసికలీ మగపిల్లలు ఎయిర్ ఫోర్స్ కదా, గాలికి తిరుగుతూ ఉంటారు కదా, వాడు ఒక దగ్గర కాలు నిలవదుగా, పెళ్లి చేసుకున్నట్ట ఇట్ట తిరుగుతూ ఉంటాడు. ఏ పిల్ల చిల్లు కావాలా, ఏం మాట్లాడు, అమ్మో చచ్చాడు, ఇల్లు కావాలి. ఇప్పుడు వీడు బ్యాంక్ నేను రాబర్ చేయాలి, కన్నం వేయాలి కదా. మనోడు టాలెంట్ మనోడికి తెలుసు కదా, ముందంతా గాలికి కదా తిరిగింది. ఇప్పుడు ఎక్కడ నుంచి తెమ్మంటారు? ఇక ఇంటికి వస్తే చాలు, అదున్నా ఇదున్నా పక్క రోడ్డు దండం మీద దారేసినా ఏమకి ఏడుపు వచ్చింది. అదే ఇల్లుంటే చచ్చాడు. పైనోడు కింద నీళ్ళు ఈయన కోరికేసేది. ఓకే, ఆడపిల్ల వచ్చిందా అడిగి పెళ్లి చేయాలి, వీడికి అద్దె ఇయ్యాలి. గోల్డ్ 76,000 అమ్మ, 80,000 అయిన తీ. ఈ ఆడపిల్లలు వస్తే కొన్ని బాగుపడతాయి. ఓకే, మన భవిష్యత్తు అంధకారం అయితే. ప్రజెంట్ బాగానే ఉంటుంది, ఈ రోజు వరకు వండుకున్నావా తిన్నావా మాత్రం దిగులు లేకుండా చేసి పెడతారు. రేపు మాత్రం వద్దమ్మా నీకు దండం పెడతా, ఇప్పుడు అవి కూడా చేయట్లేదా? నో నేను ఇప్పుడు ఈరోజు స్త్రీల పక్షపాతిని అయితేనే చేస్తారు, బాగా బ్రహ్మాండంగా చేస్తారు. ఓకే, వీళ్ళు లేకపోతే ఇల్లులు కుటుంబాలు లేవు అసలు. ఓకే, వాడుకోవటం చేత కావట్లేదు ఇటోళ్ళకి. అరే వాళ్ళు ఏం అడుగుతారు? బుల్లి ఆ బుల్లి మనం ఫాస్ట్గా ఇచ్చామనుకో కొండలు అడుగుతారు. అందుకని నువ్వేం చేయాలంటే బుల్లిది సంవత్సరానికి ఒక బుల్లి తీయాలి, చిన్ని ఇయ్యాలి. నువ్వు ఇంటికి రాగానే వాట్ ఆ చెప్పులేంది, కమాన్ గోల్డ్ అని చెప్పి వేసావనుకో, ఇక్కడ కావాలంటది, WWF బెల్ట్ కావాలనేది, మామూలు వాట చచ్చిపోతావు. అర్థమైందా? తన ఆశకి అంతు లేదు. నీ కొరకు కొంచెం తగ్గించుకొని ఉంటే నీ మగపిల్లలు అర్థం కాదు. నేను ఇది చర్చికి వచ్చే ఒకళ్ళ వల్ల తెలుసుకున్నాను. ముందేమో మగపిల్లలు తీసుకో ఏంటి ఇలా ఉన్నావు, ఇట్లా ఉన్నావు, నువ్వు అట్టుండాలా ఎట్టుండాలని మొత్తం కొనిపిస్తారు. తర్వాత అన్ని చంపుకొని నువ్వేంది ఇలా బ్రతుకుతున్నావు. ఆశ పుట్టించేది నువ్వే, చంపేది నువ్వే. ఇంక తర్వాత తినరు కదా, వాళ్ళకి వాటికి అలవాటు పడిపోయింది. అవును నేను ఇంతే, ఈ చీర కట్టుకుంటా. ఇప్పుడు వీడికి 5,000 10,000 చీర తేవాలంటే వీడు చచ్చిపోతా ఉంటాడు. ముందేమో ఎచ్చులు కొద్ది ఎట్లా కనపడాలంటే నా పక్కన అన్నాడు, ఇంకా అదే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. చెప్పేవాడి చేయగలగాలి కదా, ఎందుకు చెప్పనేలా? ఒకడు వచ్చాడు నా దగ్గరికి, ఆడు పెళ్లి చేసుకుందామని, వాడు కూడా సేవ చేస్తున్నాడు. వచ్చి నీకు రింగ్ ఇస్తా, డైమండ్ ఏమిలా ప్లాటినం అన్నీ చెప్పాడు. ఓకే, తర్వాత నా దగ్గరికి వచ్చాడు, అన్న నేను ఇవన్నీ వాగ్దానం చేసి వచ్చా. పీడ వదిలిపోతావురా, అమ్మాయి వచ్చేది వాటన్నిటి కోసం, నీ కోసం కాదు. అసలే నువ్వు సేవ చేస్తున్నావు, చచ్చిపోతావు. అన్నిటికి మించి అమ్మాయిని వద్దంటున్నాడు దేవుడు. అమ్మో నాకు ఎంగేజ్మెంట్ కూడా జరిపింది వద్దా అన్నాడు. వాడు రిస్క్ చేసి ఆ ఎంగేజ్మెంట్ ఆపుకొని ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. మళ్ళీ పరిగెత్తి నాకేమైనా ప్రాబ్లం అయితే అన్నాడు. ఏం కాదు, అది దేవుడు వద్దు అన్నాడంటే వద్దు అది. ఇప్పుడు ఇంకొక అమ్మాయి పెళ్ళి అంటుంది. నువ్వేం చెప్తావు అంటే, నాతో పాటు అడుక్కు తినాలి, నాతో పాటు కాలువ పక్కన కూర్చోవాలి, దోమలు కొడితే తింటానికి ఉండదు, వారం రోజులు పస్తులు ఉండాలి, ఈ మొత్తం చెప్పరా ఒప్పుకుంటుంది ఆ అమ్మాయి చూడు అని. నేనేం చెప్పినా ఒప్పుకుంటుందన్నా. 4 నెలలు టెస్ట్ చేయన్న, 4 నెలలు వచ్చి ఎగ్జామ్ పాస్ అన్న అన్నిట్లో, నువ్వు ఎట్లంటే అట్టండి ఇప్పుడు చేసుకో. ఓకే, ఇప్పుడు వాడు సుభిక్షంగా ఉన్నాడు, ఎందుకంటే ఆ పెళ్ళి నా చేతిలోంచి జరిగింది కదా, మనం ట్యూన్ చేసాం కదా. సో అమ్మాయికి ఏమి చూపించాలి? కష్టం చూపించి చేసుకోవాలి. వీళ్ళంతా వైభోగం చూపించి చేసుకుంటారు. అందులో అమ్మలు అక్కలు అందరూ కలిసిన తర్వాత మీకు ఎంత వస్తుంది? మనల్ని నీడబెట్టి అవతలు చూస్తూ ఉంటారు. ఎట్లా నిలబడతాయండి పెళ్ళిళ్ళు? మన భుజాల మీద మన ఈ పెనకేముందో చూస్తే ఇట్లా వస్తారు, ఇట్లా వెళ్ళిపోతారు. అందుకే నీ డివైసులు. సరే ఓకే, మన దానిలోకి వద్దాం.
ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే రేపటి గురించిన చింత. అండ్ ద లాస్ట్ వన్, మూడవది ఏంటంటే దేవుడు మన స్పిరిచువాలిటీ. లాస్ట్ టెస్ట్ దేవుడు పెట్టేది ఏంటంటే తను దీవించేటప్పుడు మన స్పిరిచువాలిటీ. అంటే ఇప్పుడు నేను చెప్పిన వాక్యం అంతా అనగా దేవుడు ఏమి ఆలోచిస్తాడంటే, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం కలుగచేయును, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదు. దేవుడు దీవిస్తే వాడు ప్రాస్పర్ అవుతాడు. మనిషి ఎంత కష్టం చేసుకున్నా వాళ్ళకి ఎక్కువ కాదు. రైట్? సో దేవుడు ఏమనుకున్నాడు, మోషేతో చెప్పాడు, మోషే వీళ్ళు ఐగుప్తులో నుంచి వచ్చారు, అక్కడంతా బానిసత్వం, కష్టం చేస్తే జీతం వచ్చింది, కష్టం చేస్తే వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు నా ప్రభుత్వం ఎలా ఉంటుందంటే, వన్స్ అపాన్ ఎ టైం వాళ్ళు ఐగుప్తు రాజుకు స్లేవ్స్, ఇప్పుడు వీళ్ళు నాకు స్లేవ్స్, నా కింద పని వాళ్ళు. కాబట్టి నా పనుడికి నేనేం చేస్తాను తెలుసా, దీవిస్తా. దీవెన ఇచ్చి వాడు ఏం చేస్తాడో చూస్తా. నా సిస్టంలో ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ ఐ విల్ బ్లెస్ దెమ్, ఓకే, దెన్ ఐ విల్ టెస్ట్ దెమ్. ఓకే, ఫస్ట్ నేను దీవించి వాడు ఆ దీవెనని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో చూడటం నాకు ఇష్టం. హలో, ఓకే. సో ఏ విధంగా అంటే దాని అర్థం ఏంటంటే ఈ అరణ్యంలో మీకు ఒక్క చిన్న ఉల్లిపాయ దొరికిద్దా, కరేపాకు, నథింగ్. మీరు ఏమన్నా తింటున్నారు అని అంటే ఎక్కడి నుంచి వచ్చింది? కేవలము నా వల్లే. రైట్? సో దేవుడు దీవెన వలన మీరు పోషింపబడుతున్నారు. సో ఇజ్రాయేలీలకి నేను చూపించాల్సింది, క్రైస్తవులందరికీ నేను చూపించాల్సిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐగుప్తులో 40 ఏళ్ళు వాళ్ళని పెట్టి పోషించడం గల కారణం ఏంటంటే, ఏమీ లేకపో దేవుడు దీవెనతో బ్రతుకుతారు. అర్థమవుతుందా? దేవుడు దీవిస్తే, మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారని మీరు తెలుసుకున్నట్లు అన్నాడు. ఓకే, అర్థమవుతుంది కదా? సో దేవుడు మైండ్ సెట్ ఏంటంటే, నేను దీవించేవాడిని, ఈ ప్రజలు అసలు వాళ్ళని చూసుకోకూడదు, వాళ్ళ చేతి కష్టం చూసుకోకూడదు, వాళ్ళు ఏమి చూడాలి అని అంటే, ఐఎమ్ బ్లెస్డ్, నేను దీవింపబడ్డా. దీవెనలో నుంచి ఫంక్షన్ చేయటం నేర్చుకోవాలి. వాటికి ఏమి కావాలంటే అది నేను దీవించా. దీవెనలో నుంచి ఎలా పనిచేయాలి, వాళ్ళు దీవెనను కూడా ఏం చేసుకోవాలని ప్రయత్నించారు. హలో, వాడికి మన్నా పడితే ఎక్కువ కూర్చుకుంటే ఎక్కువ అయింది అనుకున్నాడు. నేను అంటే అర్థమవుతుందా? మన్నా కురిసిన తర్వాత దేవుడిచ్చే దీవెనలో కూడా నువ్వు ఎక్కువ కూర్చుకుంటే నీకు ఎక్కువ అవుతుంది అనుకున్నావు. నీ ఎర్నింగ్స్ మీద నువ్వు నమ్ముతున్నావు. హలో, అర్థమైందో అర్థం కాలేదా? ఇప్పుడు ఉద్యోగం, ఓకే, ప్రభు పలానా ఇది ఉంది, ఓవర్ డ్యూటీ, ఆ డ్యూటీ, ఈ డ్యూటీ, నీకు ఎక్కువ అయిద్దా? ఎక్కువ కాదు. దేవుడిని వదిలిపెట్టి చేసేవేవి ఎక్కువ కావు. హలో, ఉన్నారా? సో దేవుడు ఏమనుకున్నాడు, నేను దీవించాను, ఈ ప్రజలకి నా దగ్గర నుంచి తీసుకోవటం అర్థం కావాలి. నా దగ్గర నుంచి తీసుకోవటం ఎలా అంటే, కష్టపడకూడదు, నేను దీవించేవాడిని నీళ్ళు తెలుసుకోవాలి. దట్ ఈస్ స్టెప్ 1. దీవెనని ఉంచుకోక్కర్లా, రేపు కానీ స్టోర్ చేసుకోక్కర్లా. అమ్మో దేవుడు ఈరోజే దీవిస్తాడేమో, రేపైతే దీవించడేమో అనుకోవద్దు. అదొక టెస్ట్. వీడు రేపు కూడా నేను దీవిస్తానని నమ్ముతాడా, ఈ పరిస్థితుల్లో కూడా దీవిస్తానని నమ్ముతాడా, అది పోతే నమ్ముతాడా, ఇది పోతే నమ్ముతాడా, క్రైసిసా, కరోనా, నా ఉద్యోగం లేదా రెసిషన్, వాట్ ఎవర్, స్టిల్ నన్ను మార్చిద్దా, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ హిమ్. అంతే. నమ్ముతాడా? నమ్మకం టెస్ట్. అండ్ టెస్ట్ నెంబర్ 3 ఏంటంటే, నేను దీవించేవాడిని. ఓకే, హలో, ఉన్నారా? నేను దీవెన అన్నప్పుడు కష్టమే లేదని మీకు తెలియాలి. నువ్వు ఈరోజు నీ చేతిలో లోట్లోకి వెళ్తున్నాయి అంటే ఏం చేసావు? ఆకాశం నుంచి మన్నా పట్టడానికి నువ్వేం చేసావు? ఏం చేసావు? ఏమి చేయలేదుగా. ఏమి దానిలో రవ్వంతైనా నువ్వు లేవుగా. కంప్లీట్గా దేవుడే కదా దీవెన. సో దేవుడు అన్నాడు, నేను ఇంతగా దీవించింది ఎందుకంటే
నీకు రెస్ట్ నేర్పడానికి. విశ్రాంతి నేర్చుకో. నేను దీవిస్తానని నీకు తెలిస్తే నువ్వు పని చెయ్యవు. నేను దీవిస్తానని తెలిస్తే యుల్ స్టే ఎట్ రెస్ట్, యుల్ స్టే ఎట్ పీస్. అందుకే విశ్రాంతి తిను. నువ్వు చేయక్కర్లా, నేను ఫీడ్ చేస్తాను. హలో, ఉన్నారా? దేవుడికే ఆదివారం ఏం చేయాలి, శనివారం ఏం చేయాలో ముందు తెలుసు. మనోళ్ళు సండేనే బ్రదర్ అందరు వచ్చేది, వీడంతసేపు కూడా అది నిలుపుకోడు, మనకు అర్థమైపోయింది. ఉన్నారా? సో దేవుడు ఏమనుకో, ఐగుప్తులో వీళ్ళేంటి, నో సండే, నో సాటర్డే, నో మండే, కష్టం చెయ్యాల్సిందే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా దేవుడు నో, నేను మిమ్మల్ని దీవిస్తుంది. ఎందుకో తెలుసా? రెడీ? ఎందుకో తెలుసా? నాతో ఉండటానికి. మీకు ఒకటి బాగా తెలియాలి, దీవించే నాతో మీరు ఉండటం. ఇంతే. దీవెనలో ఉన్న సీక్రెట్ ఏంటంటే, నేను ఎందుకు దీవించానంటే నువ్వు నాతో ఉంటావా లేదా చూద్దామని దీవించా. గణేష్, ఎంతమందికి ఉద్యోగం వస్తే జంపు చెప్పండి దేవుడి దగ్గర నుంచి. బ్రదర్ బిజీ డే. లోకం ఓకే, ఉద్యోగం వచ్చిందాకేమో ఆ చారిటీలో పొట్లాలు కడతా ఉంటాడు. ఉద్యోగం వస్తుంది, వాడు ఎక్కడా కనపడ్డండి ఒంగోలులో వాడు. నాకు అసలు నేను ఎప్పుడు నాకు తట్టిద్ది అనమాట. నేను ప్రార్థన చేసుకుంటే ఆ బిడ్డను గుర్తు చేస్తాడు, అంతే. నా పోయిందనా అనుకుంటూ వస్తాడు. కొంపదీసి నేను ప్రార్థన చేశానో ఏమో మరి ఆత్మలో తెలియకుండా. ఓకే, దేవుడు దీవెన చేస్తుంది అంతా. సో ప్రజల మైండ్ సెట్ చూసారుగా, రైట్? సో దేవుడు ఏమనుకున్నాడంటే, మన్నాన్ని ఇచ్చాను, వీడు కష్టపడటానికే వీల్లేదు, జస్ట్ వీళ్ళ హార్ట్స్ ఓపెన్ చేసుకుంటే ఎవ్రీ డే ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ దెమ్. ఎక్కువ కూర్చుకుంటావా దీవింపబడితే? ఎక్కువ అవసరమా? రేపుడు గుంచుకోవాలా వద్దా? నమ్మలేదు. దట్స్ ఎ డిఫరెంట్ టెస్ట్. అండ్ ద థర్డ్ టెస్ట్ ఏంటంటే, దేవుడు నిన్ను దీవించే కొలది నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. దీవించకపోతే ఎదగలేవు. దేవుడు దీవిస్తే ఎదుగుతావని దేవుడికి కూడా తెలుసు. మీకు అర్థం అవుతుందా? దీవిస్తే ఎదుగుతావని దేవుడికి కూడా తెలుసు. వితౌట్ బ్లెస్సింగ్ యూ హీ కెనాట్ గివ్ రెస్ట్ యూ. ఆయన మీకు విశ్రాంతి ఇవ్వలేడు, ఎందుకంటే నువ్వు మళ్ళీ పని చేస్తావు. కాబట్టి నీకు సరిపోయినంత ఆయన ఇవ్వకపోతే ఆయనతో నువ్వు ఉండలేవు. మీకు తెలుసా, దేవుడు విచిత్రమైన పరీక్షలు చూసారు ఎట్లున్నాయో. కానీ మనమేమో చాలా కష్టపడితే దేవుడు నేను ఈ స్థాయికి వచ్చా అట్లా మొత్తం పోద్ది, దిగులు పడబాకు. ఓకే, అయితే దేవుడు ఏమనుకున్నాడంటే, ఈ ప్రజలు వీళ్ళు తినేది, తాగేది, ఉండేది, కట్టుకునేది ప్రతిదీ నా దీవెన, నా దీవెన అని క్రైస్తవులకి రక్తంలోకి రావాలి. 40 ఏళ్ళు ఇక్కడే పెట్టు వాళ్ళని కదిలించదు. ఎలా తిన్నాం? దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇస్తాడు. కొత్త ఊర్లోకి కూడా వెళ్తారు, వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాత కరువు అంటారు, నో ప్రాబ్లం, పండుతాయి బావులు మనకు ఆల్రెడీ ఆటోమేటిక్గా. ఇట్ ఈస్ త్రూ బ్లెస్సింగ్. అది దీవెన ద్వారా వస్తుంది. ఏ సమస్య రాని, ఏ ఉపద్రవం, నేను సమాధానంలో ఉంటాను, ఎందుకంటే నా సోర్స్ దేవుడు. నేనేం చేయక్కర్లా. దేవుడు నా కోసం ఆకాశ వాకిండ్లు విప్పి తన మంచి ధన నిధి తగు కాలం అంది ఆయన వర్షం దయచేస్తాడు. మీకు అర్థమవుతుంది కదా, రైట్? ఇప్పుడు కయ్యను ఏం చేశాడు? దేవుడు దీవించాడు. దీవించిన వెంటనే గొర్రెపిల్ల పుట్టింది హేబేలుకి. కయ్యనికి పొలం పంట. ఇతనేమనుకున్నా, నేను కష్టపడ్డందువల్ల కదా. కానీ హేబేలు దేవుడు దీవించాడు కాబట్టి దిస్ బిలాంగ్స్ టు గాడ్. మీకు అర్థమవుతుంది? సో దేవుడు ఇచ్చిన దీవెనతో ఒక స్పిరిచువల్ కింగ్డమ్ కట్టుకోవాలని దేవుడు అనుకున్నాడు. ఉన్నారా? ఆయన ఇచ్చిందే అవతలోడికి పెట్టమన్నాడు. ఆయన ఇచ్చింది సేవకి, హోమాలకి, యజ్ఞాలకి, వాటన్నిటికి పెట్టమన్నాడు. సో అన్నిటికీ దేవుడిని ఆరాధించడానికి దేవుడిని ఇచ్చింది. నువ్వు ఇంకొక లెవెల్లో నా దగ్గరికి రావచ్చురా అన్నాడు. కానీ ప్రజలు, మా ఊడికి కావాలి, కూర్చుకోవాలి, రింగ్ లేదే ఫింగర్కి, ఏం చేయాలా? మీకు అర్థమవుతుందా? ఈ టెస్ట్స్లో భారీ ఫెయిల్. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏమైందో తెలుసా? సరే, ఇప్పుడు చూడండి 2 కొరింథీ
మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను గురించి మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలనని ఏం చేశాడు? మీ నిమిత్తము దరిద్రుడాయన. ఇప్పుడు ఏంటంట, ఇప్పుడు యేసుక్రీస్తు చచ్చిపోయాడా? చనిపోయాడు కదా. సో ఆయన ఏంటంట, మనం ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడైపోయాడు. అంటే నిన్ను ఆల్రెడీ ఆయన రిచ్ చేశాడనే లేదా, దీవించాడనే దీవించలేదా? సో యేసుక్రీస్తు ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తున్నాడంటే, వీడికి నేనున్నాను కదా, వీడు నాతో ఉంటాడా? వీడికి నేనున్నాను కదా, రేపు గురించి దిగులు పడతాడా? వీడికి నేనున్నా కదా, మిగులుస్తానే ఉంటాడా? ఈజ్ ఈ కీపింగ్ థింగ్స్ టు హిమ్సెల్ఫ్? అన్ని వాడికి ఉంచుకుంటున్నాడా? పరీక్ష మీకు అర్థమైందా? వాళ్ళకి ఇంకా దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వాల. 19వ అధ్యాయంలో, అంటే ఇక్కడ నుంచి ఇంకో 1-2 నెలలు పోయిన తర్వాత వాళ్ళకి ధర్మశాస్త్రం వస్తుంది. కానీ దేవుడు ఏది ఇవ్వక ముందే దేవుడు దీవించేటప్పుడే వాళ్ళని చూస్తున్నాడు. క్రైస్తవులు ఎందుకంటే ఇంత పేదరికము, పావర్టీ ఇలాగైపోతారు, లోకాన్ని చూస్తారు. అట్లా కావాలా, ఎట్లా? అయ్యో, దేవుడిచ్చే దీవెన్ని మెయింటైన్ చేయడానికి మనకు తెలివితేటలు సరిపోవు తెలుసా. మనకు లెక్కలు అకౌంటెంట్ని పెట్టుకోవాలి, చాలా చెయ్యాలి. హలో, ఉన్నారా? దేవుడు నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు నా దగ్గరకు వస్తూ ఉంటాడు, బ్రదర్ నా దగ్గర 3 lakhs, 5 lakhs, 10 lakhs, ఏం చేయమంటారు అంటే, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏం చేయాలో కూడా తెలియదు. వాడికి 20 వస్తాయి మైండ్లో, ఇట్లా చేసి ఇచ్చిన దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు. 20 ఆలోచనలు వస్తాయి. అది కట్టే ఇది కట్టే. నువ్వు నిజంగా స్పిరిచువల్ అయితే తట్టుకోలేము. నా వల్ల కదయ్యా, ఇంత మొయ్యలేను నేను. దేవుడు ఇచ్చే కొద్దీ దీన్ని బ్యాలెన్స్ చేయడం చేత కాదు. మీకు అర్థమవుతుందా? అంటే దేవుడు దీవించే కొద్దీ దేవుడి మీద ఆధారపడటం పెరిగిపోయింది. నిజంగా నువ్వు దీవెన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే. తెలుసా మీకు, అడుక్కు తినేవాళ్ళు మాత్రమే ఎంత ఇచ్చినా మేనేజ్ చేయగలిగేది. హలో, ఎంత ఇచ్చినా చేంజ్ చేయగలరు తెలుసా. అదే నిజంగా నిజంగా దేవుడిని తెలిసినోడు చేయలేడు. ఓకే, ఇప్పుడు నేనున్నాను, లెటర్సే దేవుడు ఇంత ఇచ్చాడు అనుకో, వామ్మో మనకు పెద్ద ప్రాజెక్టే పెట్టాడు. దీన్ని కూడా ఎట్లా మేనేజ్ చేయాలో మనకు తెలియదు. ఎక్కువ దేవుడు కావాలి, అది కూడా ఇంకా ఎక్కువ. దేవుడిని జీవితం అంతా మెయింటైన్ చేసుకుంటా వెళ్ళటమే అక్కడ ఉన్న రహస్యం అంతా. మీకు అర్థమవుతుంది కదా, రైట్? వీళ్ళు రేపు కానాను దేశం వెళ్తారు. కానాను దేశం వెళ్ళగానే దేవుడు పంట అంతా పండిస్తాడు. పంట పండించుకొని, రూబెన్ చూసావా మాది ఎట్ట పండిందో, సూపర్, ఈరోజు మనం పార్టీ, ఓకే, కోతకాల పండుగ మనమే చేసుకుందాం, దేవుడికి ఎందుకు? పండిన పైరంతా ఎవడు దీవించాడు? ఎందుకు గ్రానరీస్లో ఎందుకు కూర్చుకుంటారు చెప్పండి? రేపు పండదేమో అని. దేవుడు ఇది ప్రతి చోట వాళ్ళకి రిపీట్ చేస్తానే వచ్చాడు. మీరు 7వ సంవత్సరం మీరు ఏ పంట వేయకూడదు, మీరు కాముగా కూర్చోవాలి, సంవత్సరం అంతా రెస్ట్ అన్నాడు. అసలు సంవత్సరం అంతా రెస్ట్ ఇచ్చే దేవుడు ఎక్కడి నుంచి ఉంటాడు? ఎందుకంటే కేవలం మీకు దీవెనకి కారణం నేను మాత్రమే అని దేవుడు చెప్పటం. మీకు అర్థమవుతుందా? సో దేవుడు మీలో ప్రతి ఒక్కరితో ఆయన చేస్తుంది ఏంటంటే, నీ ఉద్యోగం, నువ్వు సంపాదన, నీ పిల్లలు, నీకున్న ఆస్తి, ఎవ్రీథింగ్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అదొక దీవెన. మీకు అర్థమవుతుందా? నువ్వు దాని విషయం ప్రశాంతంగా ఆయన మీద వదిలిపెట్టి నీ పని నువ్వు చేసుకో. థ్యాంక్స్ ప్రభువా ఇచ్చావు, కూర్చుకోక్కర్లా, ఓకే, రేపేంటో అనే భయం నాకు అసలు లేదు. నువ్వు ఇస్తావు అంతే. అర్థమవుతుంది? నువ్వు నన్నేం టెస్ట్ చేస్తున్నావంటే, ఇంత ఇచ్చిన తర్వాత నేను నీతో ఉంటానా లేదా అనేది నీకు చాలా ఇంపార్టెంట్. దేవుడు అదొక్కటే చూస్తుంటాడు. ఇప్పుడు చూడండి, పాత నిబంధన టైంలోనే మన్నానిచ్చి వీడు విశ్రాంతి దినాన వచ్చి ప్రార్థన చేస్తాడా లేదా, ఉంటాడా లేదా? హలో, మీకు ఇంకా అర్థం కదా, ఇవన్నీ జూయిష్ థాట్స్. ఏమంటాడంటే, ఇప్పుడు దేవుడు వాళ్ళకి మన్నా ఇచ్చాడు, వాళ్ళు తీసుకొని వెళ్ళి ఏం చేయాలి? మన్నాని, ప్రభువా నువ్వు మాకు మన్నాని ఇచ్చినందుకు, ఇదే నన్ను మమ్మల్ని పోషించినందుకు నీకు కృతజ్ఞతలు, థ్యాంక్స్ ప్రభువా అని దే విల్ గివ్ థ్యాంక్స్. అవునా కదా?
దేవుడు లోక సంబంధమైన ఒకటి తీసుకొని ఆత్మ సంబంధమైనది ఒకటి పుట్టిస్తున్నాడు. లోక సంబంధమైన ఒకటి తీసుకొని వచ్చి ప్రార్థన పుట్టిస్తున్నాడు. లోక సంబంధమైన ఒకటి తీసుకొని వచ్చి కృతజ్ఞత లోక సంబంధమైన ఒకటి తీసుకొచ్చి దేవునితో కలిసి ఉండటం పుట్టిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఆ దేవుడికి ఇచ్చి, పేదోడికి ఇచ్చి ఎట్లా గొప్ప అవ్వచ్చో కూడా చూపిస్తున్నాడు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడు ఎందుకు అయ్యాడో తెలుసా? మీరు తన దారిద్ర్యం వల్ల ఐశ్వర్యవంతులుగా, కాబట్టి ఎక్కువగా కూర్చుకున్న వాడికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చున్నవాడికి తక్కువ కాలేదు. అరే దేవుడు హీల్ బ్లెస్ ఎవ్రీడే. బ్లెస్సింగ్ ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు. నువ్వు తీసే కొద్దీ ఇంకా దేవుడు ఇస్తానే ఉంటాడు. మీకు అర్థం. కానీ మనం దేవుడిని చూడట్లేదు. సో ఇది పాత నిబంధన లెవెల్. ఇప్పుడు కొత్త నిబంధనలో ఏమైందంటే దీన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాడు దేవుడు. ఏమన్నాడు? పరలోకం నుండి మీకు జీవాహారం దేవుడు ఇవ్వలేదు. ఓకే, మన్నాను తిని కూడా చనిపోయిరి. అయితే నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరం అన్నాడు. హలో, ఉన్నారా? మనం ఇంత సంపాదించేది, ఇంత పాకులాడేది ఎందుకో తెలుసా? బతకటానికి. అయితే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నీకు నిత్య జీవం ఇచ్చా, ఇంకా నీకు ఎంత రెస్ట్, నీకు ఎటర్నల్ లైఫ్ ఇచ్చా, నువ్వు నాతో ఇంకా ఎంత వరకు ఉండొచ్చు. చింతించటానికి నీకు చింత అనేది ఉందా? అసలు పుట్టుందా? ఎందుకంటే నిత్య జీవానికి నువ్వు వారసుడు. జీవము నీది. హలో, కొను చూద్దాం జీవాన్ని, సంపాదించు. యు కెనాట్. యేసుక్రీస్తు ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నా అని చెప్పి రొట్టె ద్రాక్ష ఫినిష్. వీడు ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. సో దేవుడు నీకు నిత్య జీవం అనేది ముందే ఇచ్చేసేసాడు. ఇచ్చి పరీక్షిస్తున్నాడు నీ జీవితాన్ని, వీడు ఎంత నాతో ఉంటాడని. నువ్వు నిత్య జీవంలోకి వచ్చి మళ్ళీ ఈ లోకం ఇది ఉంచుకోవాలి కదా, లేకపోతే నేనేమైపోతాను, అది చెయ్యాలి కదా, లేకపోతే అసలు రేపు దేవుడు నన్ను కాపాడగలడా? నీకోసం చచ్చిపోయాడు, దాన్ని దరిద్రుడయ్యాడు, నువ్వు ధనవంతుడు అవటానికి. మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు మీకు ఏమి మిగల్చలా. యేసు ప్రభు అనే ఆయన బ్లెస్సింగ్కి ఇన్ఫినిట్. దీవెనే ఆయన, దీవించటాలు లేవు. ఆ వ్యక్తే నీతో ఉన్నాడు. ఇంకా నువ్వు ఎట్లా ఉండాలి? నిన్ను ఏ విధంగా టెస్ట్ చేస్తారు ఒక్కసారి నాకు చెప్పు. ఆయన ఆఫ్టర్ ఆల్ మన్నానిచ్చే టెస్ట్ చేస్తే యేసుక్రీస్తు ఇచ్చిన నిన్ను ఎన్ని కోణాల్లో దేవుడు అడుగుతాడు? ఎన్ని కోణాల్లో అడుగుతాడు? నీకు ఏం తక్కువైందిరా అని అడగడా? నాకు అది లేదు, నా కొడుకునిచ్చా, రక్తంతో కొన్న, సిలువ, మరణం, తిరిగి లేసాడు, సింహాసనం, దోతలన్నీ మాయే, వేడు కొనలేనని తండ్రి ఇప్పుడు పంపలేడని నీవు అనుకుంటున్నావా? మొత్తం మావే. ఎందుకని క్రైస్తవులు వర్రీడ్? ఎందుకు దేవుడి మీద అనుమానం? రేపేమయ్యిద్ది ఎందుకు? పక్కనోడిది నువ్వు వేసుకోవటం ఎందుకు? హలో, అవన్నీ బరువులు తెలుసా? యేసుక్రీస్తు ఒక్కడిని మోస్తే మోర్ దెన్ ఎనఫ్. హలో, ఉన్నారా? లైఫ్ మొత్తానికి ఆయన నీకు చేసేసాడు. నువ్వేమిలా ఒక సకం లాస్ట్ గుర్తు చేసి, బైబిల్ ప్రారంభ క్లాస్ దేవుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూపించడానికి నిర్గమకాండం 16. ఒక పరిస్థితిని దేవుడే దీవెనని కలగజేసి దాని మీద ధర్మశాస్త్రం తెచ్చాడు. యేసుక్రీస్తు అనేవాడిని కలుగజేసి ఇట్టుండాలంటున్నాడు. గిఫ్ట్ ఇస్తుంది ఆయనే, కమాండ్ పెడుతుంది ఆయనే, నిన్ను దీవిస్తుంది ఆయనే, దీవెనకి రెస్ట్రిక్షన్ కూడా పెడుతుంది. అసలు నువ్వు నన్ను దీవించకుండా ఐగుప్తులోనే ఉంటే నాతో నీకు సంబంధం లేదు. కానీ నువ్వు నన్ను దీవించి సంబంధం ఏర్పరచుకొని ఒక కొత్త పరిస్థితి నాకు కలుగజేసి నా జీవితం అంతా ఇప్పుడు నువ్వు డీల్ చేస్తున్నావు. ఐ గెటింగ్? మీకు ఏమన్నా అర్థమైందా? సో మీ జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితి ఓకే డిజైన్ ఫర్ యూ. మీకోసం దేవుడు. ఓకే, ఇజ్రాయేల్ కామ్గా ఉండేవాళ్ళు, ఐగుప్తులో ఉన్నప్పుడు మౌనంగానే ఉండేవాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని మన్నా అనేది ఒకటి కురిపించి ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని శోధిస్తా అన్నాడు. దీవిచ్చింది, వరం ఇచ్చింది నువ్వే,
పరీక్షిస్తుంది కూడా నువ్వే. ఇప్పుడు నీ స్పిరిచువాలిటీ తక్కువ ఎక్కువ అంటున్న కారణం ఏంటంటే నేను దీవిటం. అరే నా దీవిటం యొక్క పరిస్థితి. అంతేగాని మన శాపాలు, ఖర్చులు, మన దౌర్భాగ్య జీవితం, మన పరిస్థితులు లైఫ్ అనుకుంటాం. నో, దేవుడు మీకు ఇచ్చే గుడ్ లైఫ్ అది పరిస్థితి. ఓకే, మీకు మంచి జీవితం ఇవ్వలేదా? ప్రశాంతంగా ఉండండి, మీరు ఐగుప్తులో ఉన్నారు, మీకు ఇంకా విమోచన రక్షణ కావాలి. ఓకే, ఇఫ్ యూ గాట్ బ్లెస్డ్, మిమ్మల్ని దేవుడు దీవిచ్చాడా? మీరు టెస్ట్లో ఉన్నారు. దేవుడు నాకు ఇంత ఇస్తే నేనేం చేస్తున్నాను? మిగిల్చామా? రేపు నమ్మట్లేదా? లేకపోతే ఇప్పుడే వస్తానుండు అని అంటున్నావా? దేవుడితో గడపకుండా ఆయన దీవించుతున్న కారణమే నువ్వు ఆత్మతో ఉండటం. అర్థమవుతుంది కదా? రైట్, లేచి నుంచుందాం. ఇప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటే అర్థమవుతుంది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఏమైందంటే, ఎకనామిక్స్లో ఆయన ఒక పెద్ద స్టడీనే చేశారనమాట. చేసిన తర్వాత ఆయనకి నోబెల్ వచ్చింది అని చెప్తాడు. మనం ఒకడికి ఉచితం ఇచ్చామనుకున్నాం. ఇప్పుడు రుణమాఫీ, అమ్మఒడి, వాటెవర్. ఇప్పుడు మనం ఒకటి ఉచితంగా ఇస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు నేను ఈ వ్యక్తికి ఫ్రీగా ఇస్తానంటే ఇంకో వ్యక్తి దెబ్బతింటున్నాడని దాని అర్థం. ఓకే, దాన్ని ఎకనామిక్స్ టర్మ్స్లో ఏమంటారంటే ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. ఆపర్చునిటీ కాస్ట్, ఆ చాయిస్ నువ్వు చేస్తున్నందుకు అయ్యే ఖర్చు. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, హాస్పిటల్స్ అన్నీ ఫ్రీ అనింది అనుకుందాం. ఎవరు మెడిసిన్ చదవరు, ఎందుకంటే వాళ్ళకి సంపాదన పెరగదు. నువ్వు ఒకడికి మంచి చేసినప్పుడు ఇంకొకటికి చెడు చేస్తావు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆటో డ్రైవర్లందరికీ పెట్రోల్కి గవర్నమెంట్ పెట్టుకుంటుందంటే ఆర్టీసీ దివాలా తీస్తుంది. సో ఒకరిని మనం బాగు చేస్తుంటే ఇంకోటి మనం జరగొట్టేస్తాం. కాబట్టి ఫ్రీ ఇవ్వటం అనేది ఒక అపోహ. ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. దేవుడైతే తప్ప అది చేయలేడు. ఓకే, ఒకటి బాగు చేసానంటే ఇంకోటి దెబ్బ కొడుతుందని అర్థం. కాబట్టి దేవుడు కావాలి. మన జీవితాన్ని మనం ఏ విధంగా చూసినా ప్రాబ్లమే. వీడికి మంచి చేయాలని నువ్వు రూపాయి ఇచ్చినా నీ పిల్లోడి దగ్గర తీసేయాలి. ఎస్ ఆర్ నో? దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ కాస్ట్. అర్థమవుతుంది? ఎంతమంది మీలో మీ ఇంటిని కాదని ఎంతోమందికి డబ్బులు సహాయం చేసి, వాళ్ళకి హెల్ప్ చేసి, వీళ్ళకి హెల్ప్ చేసి మీ ఇంటిని శ్రమలో పెట్టుండుంటారు. ఎస్ ఆర్ నో? అవునా కాదు? కానీ వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా? దేర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ కాస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు అర్థమవుతుంది కదా? అయితే మనకు ఎప్పుడైతే దీవెన అనేది అర్థమైందో, దేవుడు అయితేనే వాడికి న్యాయం చేయగలని మీకు అర్థమైంది అనుకోండి, ఈటాలు దైవార్పితమైంది. దేవుడు ఇతనికి ఇమ్మంటే ఇస్తావు, దెన్ అతను దీవింపబడతాడు, నువ్వు దీవింపబడతావు. ఆయన లేడు అనుకుందాం, నువ్వు దెబ్బతింటావు. ఓకే, చాలా మందికి ఇవ్వటం అనేది ఒక ప్రేరేపణ. ఎందుకు ఇస్తారో వాళ్ళకు కూడా తెలియదు. ఇచ్చిన తర్వాత హర్ట్ అవుతూ ఉంటారు. అబ్బా నేను చేయకుండా ఉండాల్సిందే. మీలో ఎంతమంది చెప్పండి? అవునా? దేవుడు ప్రేరణ లేకుండా చేసేది మీకు దెబ్బతింటే మీకు బాగా గుర్తుంటాయి లాస్ట్ దాకా. ఇదెందుకురా నేను ఇలా చేశానని. ఎందుకంటే మనము ఆ ల్యాక్ ఎప్పటికీ క్రియేట్ చేస్తాం. ఆయన కాదని తీసిచ్చింది మన కుటుంబంలో కనపడుతూనే ఉంటుంది, మన లైఫ్లో ఆ ల్యాక్ కనపడుతూనే ఉంటుంది. ఓకే, సో ఏం చేయాలంటే మన మైండ్ని కంప్లీట్గా మార్చేయాలి. మార్చి నేనంటేనే దీవెన, యేసు ప్రభు అంటేనే దీవెన, నేను జస్ట్ క్లర్క్. ఏం చెప్పాను? క్లర్క్. నువ్వు గుమాస్తా. అర్థమవుతుంది? నీ జీవితానికి నువ్వెవరో
గుమస్తా. ఓకే, గుమస్తా చెప్పినంత కూర్చుకోవాలా, కూర్చుకోవద్దా? కూర్చుకోమన్నాడా, కూర్చుకోవద్దన్నాడా? యా. ఓకే, ఏం చేయమంటే అది చేయటమే. ప్రభువా, ఇన్ఛార్జ్ నువ్వు, నా డబ్బు, నా కుటుంబం, నా ఇల్లు, నా రిలేషన్షిప్స్, నాకు కలిగిందంతా ఇది చేయమంటావా? చెయ్యి. ఇది వద్దా? వద్దు. మీకు అర్థమవుతుంది కదా? ఓకే, దేవుడికి కావాల్సింది ఇది. సో గుమస్తా పొద్దుగూకులు ఎవరు ఎరక చేతులు కట్టుకొని ఉండాలి? బాస్ వెనక. ఓకే, బాస్ కన్నా ముందెళ్ళి గుమస్తా అన్ని చెక్కులు శాంక్షన్ చేస్తే ఏమవుతుంది? వీడు కడపటి కాసు చెల్లించే వరకు అది నీ గురించి నేను వినుచున్నది ఏమిటి అయ్యిద్ది. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, ఎవరు ఉద్యోగం చేసినా, ఎవరు వ్యాపారాలు చేస్తున్నా, బయట పుచ్చకాయలు అమ్ముకున్నా కానీ ఈరోజు నీ దగ్గరికి వచ్చారనంటే అది దీవెన. ఓకే, నేను చదువుతాను చూడు. మరియు నీ దేవుడైన నీకు ఇచ్చిన దేశంలో నీ పితరులు ప్రమాణం చేసిన దేవుడు నీ గర్భఫలం విషయంలో, నీ పశువుల విషయంలో, నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. ఏమన్నాడు? సమృద్ధిగా. ఎంత అంట? అసలు ఆయన ఇస్తుందే సమృద్ధి అయితే మధ్యలో నీ మిగుల్చుకోవటం ఏంటి? మధ్యలో అంటే దేవుడు సమృద్ధికి ఇస్తుంటే వీడు మళ్ళీ మిగులుస్తున్నాడు అంట. అరే, సమృద్ధి తాతను చేస్తున్నావా? దేనిలో? నీ గర్భఫలం విషయంలో, నీ పశువుల విషయంలో, నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యము అంతటిని ఆశీర్వదించుటకును. ఏంటంట? నువ్వు చేసే ప్రతి పనిని ఆశీర్వదించట. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎందులో పని చేస్తున్నా బ్లెస్సింగ్ ఈజ్ రన్నింగ్ దేర్. మీకు ఒక థ్రెడ్ మీ జీవితంలో ఒకటి పని చేస్తానే ఉంటుంది. నువ్వు ఒక దగ్గర ఉండు, దీవింపబడతావు. నువ్వు ఆ కీబోర్డ్కి వెళ్ళి దీవింపబడతావు, ప్యాడ్కి వెళ్ళి నువ్వు దీవింపబడతావు, పలానా బిజినెస్కి వెళ్ళి దీవింపబడతావు. నీకు గనక నేను చేయిపెట్టు ప్రతి ప్రదేశంలో దేవుడు ఉన్నాడు, ఆశీర్వదించును అని తెలిస్తే, అది దీవిస్తాడని తెలిస్తే, ఆయనను చూసి వెళ్ళినప్పుడు ఇట్స్ ఎ బ్లెస్సింగ్. కానీ నేను కొత్త బిజినెస్ పెట్టా, ప్రభువా దీవించు. నువ్వెవరు క్లర్క్ అయిపోయి బాస్కి చెప్పటానికి? మీకు అర్థం? నీవు చేయ కార్యములంతటినీ ఆయన దీవిస్తున్నట్టు నువ్వు చూడగలిగావా? మీకు అర్థమవుతుందా? రైట్. సో ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఒక్కసారి వర్షం పడిందంటే నాయన, రైతులు మొదలు డాక్టర్లు, డెంటిస్టులు, ప్రతి ఒక్కడు. మీకు తెలుసా ఈ ఏప్రిల్ మేలు సీజన్ హాస్పిటల్స్కి? తెలుసా? ఇప్పట్లో హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఎవరు చర్చికి రారు, మ్యాక్సిమం బిజీ. ఎందుకంటే హాస్పిటల్ నిండిపోయి ఉంటాయి. ఎందుకంటే కోత కోసుంటారు కదా, డబ్బులు వచ్చి ఉంటాయి కదా, పొలాలు అమ్మి ఈ నిండిపోయి ఉంటాయి హాస్పిటల్స్ మొత్తం, రూములు ఖాళీ ఉండవు. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. సో మనం చూడాల్సిన ప్రభా ఈరోజు ఏంది ప్రభా నా బిజినెస్ డల్ అయ్యింది. అదే నీవు చేయు కార్యములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని విప్పి. మీకు అర్థమవుతుందా? రైట్. సో మీ కళ్ళు అర్థమైనయా? కష్టపడటం అనే ఐగుప్తు మైండ్ సెట్ చచ్చిపోవాలి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. నీ పెళ్ళున్నా, నీ ఉద్యోగం ఉన్నా, నీ పిల్లలున్నా, స్కూల్ ఉన్నా, ఏది ఉన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. ప్రభువా థ్యాంక్ యూ. దీనికి కావాల్సింది కూడా సమకూర్చు. మళ్ళీ దీనికి ఏమిలా ఒమేరు తీసుకెళ్ళటమే ప్రతిసారి. కమాన్ ప్రభువా, కమాన్. ఐ యు గెటింగ్? మీకు అర్థం ఉందా? దేవుడు దీవించేవాడని మీకు అర్థమైనప్పుడు జస్ట్ యూ విల్ మెజర్ ద బ్లెస్సింగ్. అంతే. వెళ్తావు, కూర్చుంటావు, వస్తావు, అంతేగాని బ్లెస్సింగ్తో గ్యాంబుల్ చేయవు. దాన్ని మళ్ళీ నువ్వు దూరి ఇది ఇట్లా చైనా, అది అట్లా చైనా, ప్రభు ఇది ఇట్లయితే నువ్వు దేవుడికి అడ్వైజులు చేయొద్దు. సగం మంది నశించిపోయేది ఎందుకంటే వాళ్ళకి ఇవ్వబడిన దీవెన్ని గ్యాంబుల్ చేసే. ఇందులో వస్తుంది కాబట్టి దీనిలోంచి మనం దీన్ని పెట్టి దీన్ని చేసి దాన్ని చేసి దీన్ని. నీకు చెప్పాడని చేయమని? కెన్ యూ మేనేజ్? అన్నిటికీ నీకు దీవెన ఉందా? హలో, అర్థమవుతుంది కదా? గుర్తుపెట్టుకోండి, ఆ 3 టెస్టులు పాస్ అవ్వాలా? నిశ్చయంగా ఇస్తాడు, కానీ
స్వార్థం ఉండకూడదు, ఆశలు, గ్రీడ్ ఉండకూడదు, పక్కనోడిది కూడా వేసుకునేది ఉండకూడదు. ఈ రోజు కాదు, రేపైనా ఎల్లుండైనా ఏ రోజైనా దేవుడు నాకు ఉంటాడు. ఆయన చెప్పింది నేను చేయటమే. ఓకే, నన్ను దీవించాడు కాబట్టి నేను ఎక్కువ దేవుడితో గడుపుతా. ఇది అన్నిటికన్నా పారమౌంట్ ఇంపార్టెంట్. ఓకే, అన్నిటికీ ఇచ్చేశాడు, నిత్య జీవమే ఇచ్చాడు. ఇంకెందుకు నేను అసలు ఇక్కడ బతకటం? అంత గొప్ప బ్లెస్సింగ్ నాకు ఇచ్చిన తర్వాత ఏదో బతకమంటున్నాడు కాబట్టి 10 మంది కోసం, మేలు కోసం బతకటమే. లైఫ్లోకి వచ్చి నేను తీసుకోవాల్సింది ఏముంది? నేను నిత్య జీవానికే వారసుడినైతే ఐ గెటింగ్, వచ్చే రాజ్యం కూడా నాదే అని దేవుడు అంటుంటే ఎక్కడ నేను కూరుస్తాను అసలు? హలో, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు ప్రభా. నీ వాక్యం వాళ్ళ లైఫ్స్ని దీవించలాగన ప్రభా. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎన్ని అప్పులు, బాధలు, కష్టాలు, ఏ క్రైసిస్లో ఉన్నా మొత్తం తండ్రి పోగొట్టుకొని నష్టపోయి ఉన్నా తండ్రి, ఏ అవకాశాలు లేకుండా ఉన్నా ప్రభువా, వాళ్ళు కేవలం నిన్ను చూడట్లేదు. నిన్ను చూస్తే అవకాశం ఉంది, నిన్ను చూస్తే నీ వ్యక్తులు ఉంటారు, నిన్ను చూస్తే నీ ద్వారం తెరవటం ఉంటుంది, వాళ్ళ ఎదుట త్రోవలు సరళం చేయటం ఉంటుంది. కనుక తండ్రి, వాళ్ళ ఆది, వాళ్ళ అంతం నువ్వే. యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం కలుగుతుంది, అది నరుల కష్టం చేత ఎక్కువ కాదు. మా కష్టంతో నిమిత్తం లేకుండా మేమేమి చేయకుండా నువ్వు పోషించగలిగిన దేవుడు. ఎన్ని సంవత్సరాలైనా నీ యొద్ద నుండి తీసుకోవటమే కానీ తిరిగి నీకు చెల్లించగలిగిన శక్తిమంతులు ఎవరూ కాదు. కనుక ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్. నువ్వు గిఫ్ట్ ఇస్తుందే మమ్మల్ని పరీక్షించడానికి. కాబట్టి మేము నీతో ఉంటామా లేదా, నీతో బంధం ఏర్పరచుకుంటామా లేదా, ఈ లోకంలో నువ్వు మాకు ఇచ్చిన దీవెన అంతటినీ మేము ఆత్మ సంబంధంగా మారుస్తామా లేదా, ఉన్నతమైనవి కట్టుకుంటామా లేదా అనే దానికోసం. కనుక ఆ హృదయం ప్రతి ఒక్క వ్యక్తికి నువ్వు అనుగ్రహించమని, పరలోకమందు తండ్రి లెక్కలేనంత వాళ్ళకు నువ్వు అనుగ్రహించమని, దానికి ఈ లోకాన్ని ఎలా వాడుకోవాలో వాళ్ళకు నువ్వు నేర్పించమని నా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.